నమస్కారం, వెల్కమ్ టు మీడియా డిబేట్. తెలంగాణను వర్షాలు వరదలు ముంచెత్తున్నాయి. ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలోని ప్రధాన జలాశయాలన్నీ జలకళను సంతరించుకున్నటువంటి సిచ్యువేషన్ కాదు, ప్రమాదకర గంటికలు మోగిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా కాళేశ్వరం వద్ద ఉధృతి తీవ్ర రూపం దాల్చింది. మేడిగడ్డ బ్యారేజ్కి ఏకంగా 6.8 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తూ ఉంది. అధికారులు ప్రాజెక్టు 85 గేట్లను ఎత్తి వచ్చినటువంటి నీటిని వచ్చినట్లే దిగువకు వదులుతున్నారు. ఒకవైపు ఈ భారీ వరదలు ముంచెత్తూ ఉంటే మరోవైపు ఢిల్లీలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ NDSA కాళేశ్వరం ప్రాజెక్టుపై అత్యవసర సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కాళేశ్వరం భవిష్యత్తుపై అక్కడ చేపట్టాల్సిన పనులపై అధికారులు సుదీర్ఘంగా చర్చించారు. అయితే ఇక్కడ అసలు ప్రశ్న ఏమిటంటే, సుమారు 1,00,000 కోట్ల రూపాయల ప్రజాధనంతో నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి ఈ కాళేశ్వరం డ్రీమ్ ప్రాజెక్ట్ ఈసారి వస్తున్న ప్రకృతి కోపానికి, వరద దాటికి నిలబడుతుందా, లేక కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తున్నట్లుగా ఈ ప్రాజెక్టు డిజైన్ లోపాల వల్ల ప్రజల సొమ్ము 1,00,000 కోట్లు నీళ్లలో పోసినట్లవుతుందా? అసలు ఈ వరదలను తట్టుకునే శక్తి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లకు ఉందా? ఢిల్లీలోని NDSA భేటీ ఏం తేల్చబోతుంది అనేటువంటి అంశాలపైనే ఈరోజు మనం మీడియా డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నాం, డిస్కస్ చేద్దాం. రైట్గా మన మీడియా డిబేట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు లక్ష్మణరావు గారు, JNTU డిజాస్టర్ మేనేజ్మెంట్ HOD, అలాగే బండారు రామ్మోహన్ రావు గారు, సీనియర్ అనలిస్ట్. నమస్కారం సార్. నమస్కారం అండి, వెల్కమ్ టు మీడియా డిబేట్. రైట్, మనం మొత్తానికి అయితే చర్చించుకుంటున్నాం. రామ్మోహన్ రావు గారు, మీరు చెప్పండి. ప్రధానంగా అయితే కాళేశ్వరానికి సంబంధించినటువంటి విషయం చూస్తే మొత్తం 1,00,000 కోట్లు పెట్టి దీన్ని కట్టినాక ఇది కాళేశ్వరం కాదు కూలేశ్వరం అంటూ కూడా కాంగ్రెస్ చెప్పినటువంటి వైనం కనిపించింది. సో మరి ఈ కాళేశ్వరానికి సంబంధించిన విషయం చూస్తే వరదల దాటికి, అంటే వరదలు వస్తూ ఉన్నాయి, వరదలు దాటికి ఉన్నటువంటి గేట్లన్నీ ఎత్తేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. సో మరి NDSA చెప్పినటువంటి విషయం ఏంటంటే మీకు తెలుసు, బట్ ఏంటంటే మరొకసారి మనం డిస్కస్ చేద్దాం. గేట్లన్నీ ఎత్తేయాలి ఖచ్చితంగా అంటూ కూడా ఒక అత్యవసర సమావేశం ఏర్పాటు చేసినటువంటి వైనం కనిపిస్తూ ఉంది. మరి రానున్న రోజుల్లో అంటే ఈ డ్యామ్లకు సంబంధించినటువంటి విషయం చూస్తే అంటే సేఫ్టీయేనా ఇప్పుడు కాంగ్రెస్ చూపిస్తున్నటువంటి ఎత్తున్నటువంటి అంశం? కూలేశ్వరం ఇది ఖచ్చితంగా సేఫ్టీ కాదు అనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తావించుకోవచ్చా? దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఆనంద్ గారు, మీకు అట్లాగే మిత్రుడు లక్ష్మణరావు గారికి, అంటే ఇంజనీర్ గా వారికి తెలుసు, వారు రకంగా చెప్పాలని నిపుణులు కనుక మిగతా విషయాలు మాట్లాడతారు. నాకు ఆయనకు రాజకీయాలతో సంబంధం లేదు అయితే కనుక మంచిది. ఎందుకంటే దుర్మార్గంగా రాజకీయ పార్టీలు పిలిస్తే ఇంకో రకంగా ఉండేది. ఏమంటారంటే మేడిగడ్డ, సుందిళ్ళ, అన్నారం, ఈ 3 అన్నారం, మేడిగడ్డ, అన్నారం, తర్వాత సుందిళ్ళ వరుసలో చూసుకుంటే చాలా మంది క్యూసెక్ లో TMCలు నీళ్లు తెలవని వాళ్ళు, తేడాలు తెలవని వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. లక్ష్మణరావు విజ్ఞానం కనుక ఆయన సమస్య లేదు. ఏమంటే అంటే చాలా మంది రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు, 1,00,000 కోట్లు మన మీడియా కూడా అదే అంటారు. ఈ 1,00,000 కోట్లు అనేది ఖర్చు అయిందా లేదా? అంత కలిసి 89,000-90,000 కోట్లు. ఈ 90,000 కోట్లలో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళకి ఎంత ఖర్చు పెట్టారు? అందులో 10% మాత్రమే. మొత్తం 85 పిల్లర్స్ ఉన్న మన మేడిగడ్డ గాని, అట్లాగే మీద ఉన్న అన్నారం గాని, అది కానీ ఏ నది మీద కట్టారో కూడా ముఖ్యమంత్రి గారితో సహా ఎవరికి అవగాహన లేదు. నల్లమల్ల ఎక్కడ ఉందో తెలియదు, మేడిగడ్డ ఎక్కడ ఉందో తెలియదు, ఏ బేసిన్ లో ఏది ఉన్నదో తెలియకుండా మాట్లాడుతున్నారు. ఏమంటే అంటే ఒకసారి అకాడమిక్గా మాట్లాడితే 1,00,000 కోట్లు దుర్వినియోగం కాలేదు. నెంబర్ 1, నాకు BRS కి ఏం సంబంధం లేదు కదా. ఏమంటే 1,00,000 కోట్లు అని మాట్లాడడం వల్ల ఏమైందంటే కుక్కను సంపాదించి పిట్టి కుక్క అని ముద్ర వేసినట్టు అవుతుంది. మొత్తం చెప్తాను కదా, 3 బ్యారేజీలు ఎల్లంపల్లికి వచ్చిన, శ్రీపాద ఎల్లంపల్లికి వచ్చిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ మిడ్ బ్యానర్కి ఎత్తిపోయడం, అక్కడి నుంచి మళ్ళీ అన్నా సాగరు, తర్వాత రంగనాయక సాగరు, రిజర్వాయర్లు ఇవన్నీ కూడా గంగాళంలో కట్టుకున్నాం మనం. అక్కడి నుంచి మల్లన్న సాగర్ 50 TMC, సింగూరు లాంటి డ్యామ్ 2 అయితే 29 TMC లేక సింగూరులో ఇప్పుడు 25 కూడా నిల్వ ఉంటలేవు. అట్లాంటివి వరకు చెప్పాను. తర్వాత 15 TMCల కొండపోచమ్మ సాగర్, తర్వాత బస్వా బోర్డు. అంటే నేనేమంటే 1,00,000 కోట్లు ఇవన్నీ కలిపితే పైపు లైన్లు, సబ్ స్టేషన్లు, మీరు అన్న 1,00,000 కోట్లు లేనలేవు, ఇవన్నీ కలిపితే మాట్లాడితే మన మీడియా కూడా ఏమంటుంది, 1,00,000 కోట్లు పోసినట్టేనా? ఈ 3 బ్యారేజీల గురించి మాట్లాడతాను నేను. ఈ 3 బ్యారేజీలలో ఏంటంటే ఇప్పుడు మీరు అన్నట్టు మేడిగడ్డ దగ్గర మనకు పైనుంచి కాళేశ్వరం దగ్గర ప్రాణహిత కలుస్తుంది, ఇటు పైనుంచి ఏమో ఇటు పక్క నుంచి గోదావరి వస్తుంది. మీరు స్పష్టంగా మొన్న వారం 10 రోజుల కింద మా చెల్లె భర్త చనిపోతే అస్థికలు కలపడానికి వెళ్ళాను, స్నానం చేశాను. అందులో స్పష్టంగా చెప్తున్నాను, అప్పుడే 1,00,000 క్యూసెక్ల నీరు రోజు పోతుంది. ఇప్పుడు 6.5-7 లక్షల క్యూసెక్లు అంటున్నారు.
సుమారు 1,00,000 క్యూసెక్లు అంటే లక్ష్మణరావు గారు బాగా తెలుసు 8.5-9 టీఎంసీలు అవుతాయి. 9 టీఎంసీలు నీళ్ళు అంటే దాదాపు 956 టీఎంసీల నీళ్లు రోజు పోతున్నాయి ఇవాళ కదా. నేనేమంటున్నాను, దాన్ని ఒడిసి పట్టుకోవడానికి ఏం చేయాలి? మేడిగడ్డ 85 పిల్లర్స్, దాని బ్లాకులో ఒక్క బ్లాకులో 2 పిల్లలు కుంగినాయి ఊరలే మొత్తం అంతా. అది కాకుండా ఈ 3 బ్యారేజీలు కూడా బ్యారేజ్కి ఎక్కువ, డ్యామ్ కి తక్కువ. డ్యామ్ అంటేనేమో నాగార్జున సాగర్ డ్యాము, శ్రీశైలం డ్యాము, శ్రీరామ్ సాగర్ డ్యామ్ వాటి డ్యామ్ అంటారు. అందులో 100 క్యూసెక్లు ఉంటాయి. అది బ్యారేజ్లలో ఎక్కడ కూడా 3-4 టీఎంసీల కన్నా ఎక్కువ మనకు కనపడవు ఎక్కువ. కానీ ఇది ఒక పెద్ద ప్రయోగం, కొత్త ప్రయోగం, ప్రపంచంలో లేని ప్రయోగం చేశారు. ఇందులో ఏంటంటే డ్యామ్ కు ఎక్కువ, బ్యారేజ్ కి తక్కువ అన్నట్టు, బ్యారేజ్ కి ఎక్కువ, డ్యామ్ కి తక్కువ అన్నట్టు 16.5 ఆల్మోస్ట్ 17 టీఎంసీలు కన్నెపల్లి దగ్గర మనకు మన మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ కట్టారు. ఆ మీద 9 టీఎంసీలు, ఆ మీద 8.5 టీఎంసీలు, మొత్తం మీద ఈ 3 బ్యారేజీలలో లీకేజ్, 2 బ్యారేజ్ లీకేజ్ ఉన్నది, ఒక బ్యారేజీలో 2 పిల్లలు కుంగిపోయి అంటున్నారు. ఇప్పుడు చేయాల్సిన పని ఏమంటే గత జల సేతు బంధనం చేస్తున్నామంట. అవన్నీ కాకుండా మిగతా 80,000 కోట్లు అన్ని కూడా ఇవన్నీ చెప్పినవి ఉన్నాయి. ఇది రిజర్వాయర్లు ఉన్నాయి, 141 టీఎంసీల నిల్వ చేయడానికి అవసరమైన రిజర్వాయర్లు కట్టుకున్నాం మనం. ఇది కాళేశ్వరం మొత్తం స్వరూపం. దాని విషయం విడిచిపెట్టి ఒక 2 పిల్లలు కుంగానే మొత్తం అంత నాశనం అయిపోయిందని ప్రచారం చేస్తారు. కుక్కని చంపాలని పిచ్చి కుక్కని. ప్రభుత్వాలు మారితే, ప్రభుత్వాలు శాశ్వతం కదా, పార్టీలు శాశ్వతం కాదు. ప్రభుత్వాలు ఏం చేయాలి? ఇలా రైతులకు ఎట్లా నీళ్లు ఇవ్వాలని చూద్దామా, లేకుంటే లేదా? ఇప్పుడు మళ్ళీ మనకు ఎల్లంపల్లి ఆదుకుంటుంది. వాళ్ళు చూడండి, ఎల్లంపల్లికి మళ్ళీ పైనుంచి నీళ్లు వస్తున్నాయి కొంతవరకు. మహారాష్ట్రలో వర్షం పడడం వల్ల ఆ శ్రీరామ్ సాగర్ నీళ్ళు వస్తున్నాయి. ఇటుపక్క ఆదిలాబాద్ జిల్లా బోధా ప్రాంతం పడడం వల్ల భౌగోళికం కూడా తెలుస్తలేదు ఆనంద్ వీళ్ళకి కూడా, ఈ రాజకీయ నాయకులకు ఎక్కడి నుంచి నీళ్ళు వస్తున్నాయి ఏం సంగతి అనేది కూడా. ఉత్తరమా దక్షిణమా, గంగకును ఇప్పుడు మన అందరం గంగ అంటాం. ఇప్పుడు అదే మనకు ఆదిలాబాద్ జిల్లాకు పోండి, గోదావరిని గంగోటుకు వచ్చినా అంటారు. గంగ అంటే గంగా నది కాదు, ఇది గంగ అంటే నీళ్లు అని అర్థం అన్నట్టు కదా. కనుక ఇక్కడ ఏంటంటే ఇవాళ NDSA సమావేశం తేల్చాల్సింది ఏంటంటే, ఫస్ట్ రిపోర్ట్ ఒకటి వచ్చింది తెలంగాణలో సామెత ఉంది మనకేంటంటే, చెర్ల బార్లకు కొమ్ములకు బ్యారం చేస్తారు అంటారు కదా. అంటే ఆనాడు నిండుగా నీళ్లు ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, అప్పుడు కొంత ఈ నీళ్లు విడిచిపెట్టండి, డ్యామ్ ఉండకపోవచ్చు అని వాళ్ళు సూచన ఇచ్చారు. మళ్ళీ 6 నెలల లోపల మళ్ళీ రిపోర్ట్ ఇచ్చారు, మేలో రిపోర్ట్ ఇచ్చారు కదా, 2024 మేలో రిపోర్ట్ ఇచ్చారు కదా. స్పష్టంగా అంటే ఆ 2 పిల్లలు రిపేర్ చేయండి, రిపేర్ చేసి లీకేజ్ అట్టండి, కింద కూడా ఆ బ్యారేజ్లలో నీళ్లు దింపొచ్చు అని కూడా చెప్పిండ్రు. అది రిపేర్ చేయమని చెప్పిండ్రు. ఇప్పటికి 3 ఏళ్లుగా రిపేర్లు చేయకుండా ఈ ప్రభుత్వం చూస్తూ గత ప్రభుత్వానికి పేరు వస్తుందని పూర్తి స్థాయిలో ఇవాళ నీళ్లు నింపకుండా చేయడం అనే దుర్మార్గము. 1,00,000 కోట్లు వృధా కాలేదు. ఈ 3 బ్యారేజీలు మళ్ళీ తీసి కడితే 10,000 కాకపోతే 15,000 కోట్లు ఖర్చు. అప్పుడు ఖర్చు 10,000 కోట్లు కూడా దాటదు ఈ 3 బ్యారేజీలు కలిపితే. కనుక గోదావరి మీద 2 బ్యారేజీలు, అన్నారమును సుందీళ్ళ గోదావరి నది మీద ఉన్నాయి. ప్రాణహిత నది కలిసిన తర్వాత అదే గోదావరి నది మీద మనకు మేడిగడ్డ బ్యారేజ్ ఉంది. ఇట్లా కాకుండా ఇప్పటికి నేను మొన్న పోయినప్పుడు కొంచెం ఇంజనీర్ని కలిసి వచ్చాను. ఇప్పుడు మనము హడావిడి చేసిపోతే ఎవరికి అలవారు ఏమైనా విషయాలు చెప్పరు. కొంచెం ఇంజనీర్ల సూచన ఏంటంటే, 1,00,000 క్యూసెక్కులు కనుక వస్తే 93.7 ఫీట్ల ఎత్తులో నీళ్లు ఉంటే అన్నేపల్లి పంప్ హౌస్ నుంచి పైకి ఎత్తిపోయొచ్చు. కానీ అన్నారంలో కానీ సుందిలో కానీ, అన్నారంలో 4.5 టీఎంసీలు, సుందిలో మనకు 3.5 టీఎంసీలు కనుక నిల్వ చేసుకుంటే అక్కడి నుంచి మళ్ళీ పైకి ఎత్తిపోయొచ్చు ఎప్పటికప్పుడు నీళ్లు అనేది వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు కూడా. రిటైర్డ్ ఇంజనీర్లు ఇచ్చారు. రకరకాల పార్టీలను బట్టి మాటలు మారుస్తున్నారు ఇంజనీర్లు కూడా. ఇది రాజకీయ పార్టీలను బట్టి ఉండొద్దు, ఇది వాస్తవం. ఇప్పుడు ఎత్తిపోస్తే అయిపోయేది. కానీ ఇప్పుడు ఏమైంది? గతంలో కూడా ఎత్తిపోయలేదా? ఎత్తిపోయిండ్రు. గతంలో వర్షాలు బాగా పడ్డాయి, 3 సంవత్సరాలు వర్షాలు బాగా పడ్డప్పుడు మనకి ఏర్పడలే ఆ పని. కానీ ఇప్పుడు వర్షాలు లేకపోయినప్పుడు దాన్ని ఏర్పడుతుంది. మళ్ళీ ఇప్పుడు ఎల్లంపల్లి నీళ్ళు వస్తున్న సంతోషం. ఇప్పుడు లేకపోతే ఇంకొక 15 రోజుల్లో మన హైదరాబాద్కి వచ్చే నీళ్లు మొత్తం బంద్ అయ్యేవి. తాగునీరు కూడా కడకల పాలయ్యే వాళ్ళం. మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి అదృష్టం, మనందరూ అదృష్టం. ఒక రకంగా చెప్పాలంటే మంచిగా చూడ పైన నీళ్లు వస్తున్నాయి కనుక ఎల్లంపల్లి దాకా నీళ్లు మంచిగుంటే మిగతా చేసుకో. అయినా సరే పంటలకు నీళ్లు మాత్రం సరిపోవు. ఎట్లా అంటే శ్రీరామ్ సాగర్ ఒట్టిపోయి ఉన్నది. మళ్ళీ అక్టోబర్ 2 దాకా ఇది పైన బాబ్లీ నుంచి గేటు వదులుతారు కనుక నీళ్లు పైన మహారాష్ట్రలో వర్షాలు పడడం వల్ల, ఛత్తీస్గఢ్ మహారాష్ట్రాన్ని కాపాడుతున్నాయి వరకు చెప్పాను. వర్షాలు పడడం వల్ల ఇప్పుడు రోజు 56 టీఎంసీలు వృధాకపోతుంటే ఇప్పటికి కూడా ఎత్తిపోసి నింపే బదులు ప్రభుత్వం అశ్రద్ధ చేస్తుంది. ఇవాళ NDSA సమావేశం కూడా ఏం చెప్తారో చూద్దాం. చూసిన తర్వాత దాన్ని రిపేర్ చేస్తారా లేకపోతే అట్లా విడిచిపెడతారా మరి భవిష్యత్తు నిర్ణయం ప్రభుత్వం చేయాల్సి ఉన్నది. రైట్ సార్, మీరు చెప్పండి సార్ లక్ష్మణరావు గారు. బేసిక్ గా ఇది ఒక ఫ్యామిలీలో ఉన్న ఒక అసెట్ గా మనం చూడాలండి. ఓకే, ఎకనామిక్స్ గానీ షాడో ప్రైజ్ బెనిఫిట్స్ అనేది పక్కన పెడితే అది ఒక మాన్యుమెంటల్ గా, ఒక ఎఫెక్టివ్ గా వాటర్ సక్సెస్ఫుల్ గా పంపించిన హిస్టరీ ఉంది.
దానికి కావాల్సిన పంపింగ్ సిస్టమ్స్ లో దానికి కావాల్సిన కొన్ని డిఫెక్టివ్ ఏమైనా ఐడెంటిఫికేషన్ అయినా 2 పిల్లర్స్ కానీ 3 పిల్లర్స్ కానీ దాన్ని రెక్టిఫికేషన్ చేసుకునే పరిస్థితి ఉందండి. కాబట్టి దాన్ని చేసుకుని పాజిటివ్ గా దీన్ని ముందుకు తీసుకెళ్లాలి. ఎందుకంటే ఇది ప్రజలకు సంబంధించిన వాటర్ సప్లై సిస్టమ్ కాబట్టి ప్రజలకు సంబంధించిన ఎకనామిక్స్ ని మనం కేర్ఫుల్ గా వర్కౌట్ చేసుకోవచ్చు. ఇక్కడ బేసిక్ గా ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే భూమి లోపల ఉన్న పొరల్లో కొంత ప్రెషర్ అనేది వాటర్ వెళ్ళడం వలన ఆ క్రాక్స్ అనేవి కొన్ని చోట్ల వచ్చినాయి. ఏంటంటే వీళ్ళు సొల్యూషన్ గా చూసే పని అయితే, అంటే పాజిటివ్ సొల్యూషన్ గా చూసే పని అయితే ఒక జంపింగ్ కాన్సెప్ట్ ద్వారా ఎవ్రీ ఒక ½ కిలోమీటర్ కి లేదా 2 కిలోమీటర్స్ కి ఆ లాటరల్ సకింగ్ ఆఫ్ ద వాటర్ చేసే పని అయితే ఈ యొక్క మేడిగడ దగ్గర ఉండే ఈ పిల్లర్స్ మీద కానీ సుంకేజ్ దగ్గర ఉన్న కొన్ని డిఫెక్టివ్ కానీ ఎఫెక్ట్ ఏమి పడదండి. యాక్చువల్ గా దాని యొక్క ఎఫెక్ట్ ని ఈవెన్ వితౌట్ రిపేరింగ్ జాకింగ్ ద్వారా వాటర్ ప్రెషర్ ని కనుక భూమి లోపల ప్రెషర్ తీసేస్తే ఈ పిల్లర్స్ కి పెద్ద ప్రాబ్లం రాదు. ఆ కాన్సెప్ట్ అనేది అది మిస్ అయ్యారు. అంటే ఇంజనీరింగ్ నైపుణ్యత, ఇంజనీరింగ్ డెసిషన్స్ లో ఇటువంటి స్టెప్స్ తీసుకోవాలి వాళ్ళు. రెండోగా ఈ యొక్క పవర్ అనే దానికి ఈ రోజున ఫ్లైవీల్ టెక్నాలజీ, విండ్ టర్బైన్స్ అనేది ఎఫెక్టివ్ వచ్చినాయి అండి. 1 మెగావాట్ 2 మెగావాట్ కూడా విండ్ టర్బైన్స్, ఫ్లైవీల్ టెక్నాలజీస్ వచ్చినాయి. దాన్ని పెట్టుకోవడం ద్వారా మీకు అన్ని మోటార్స్ ఎఫెక్టివ్ గా 24 hours పనిచేస్తాయి. అందువల్ల పవర్ బిల్ అనేది రైతులకి టచ్ అయ్యే అవకాశం కూడా లేదు. అంటే ఓన్లీ కావాల్సింది ఒక మేనేజ్మెంట్ సిస్టమ్ అండి. ఎఫెక్ట్ జరిగిందనేది ఉండొచ్చు. దాని యొక్క ప్రీవియస్ స్పీకర్ గారు అన్నట్టుగా తక్కువ పర్సెంటేజ్ ఆఫ్ ఎఫెక్ట్ అయిన పిల్లర్స్ ఉన్నాయి. దాన్ని రెక్టిఫికేషన్ చేసుకోవచ్చు. మా అయితే కొన్ని వేల కోట్లు అవుతాయేమో కానీ దానికన్నా సులువుగా అయితే జాకింగ్ కాన్సెప్ట్ ప్రెజర్ రిలీజ్ చేసే పని అయితే, అంటే జియోమార్ఫాలజికల్ స్టార్ట్ అని ఒకసారి స్టడీ చేసుకొని కొన్ని పాయింట్స్ ద్వారా ఈ యొక్క లాటరల్ మొబిలిటీ ఇచ్చే పని అయితే మన స్టేట్ వాటర్ కూడా ఎక్కువ వచ్చిందండి. చాలా ఎక్కువ వాటర్ వస్తుంది దాని రిక్వైర్డ్. ఆ మొబిలిటీ తర్వాత దాన్ని స్ప్రెడ్ ప్యాటర్న్ చేసుకుంటే ఈజీ అండి. అంటే వాటర్ కి ప్రెజర్ బేస్డ్ కాకుండా సకింగ్ మొబిలిటీ ఇచ్చేది పాసిబుల్. ఫ్యూచర్ గవర్నమెంట్ కి ఏంటంటే ఇది ఒక ఆల్టర్నేటివ్ ఎనర్జీస్ ని మనము ఇన్వెస్ట్ చేసుకుంటే పెద్ద ఖర్చు కూడా కాదండి. ఈ రోజు రేపు మా అయితే ఫ్యూ క్రోర్స్, హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ కూడా కావు. ప్రజల మీద దాని యొక్క పవర్ బిల్ పడకుండా చేసామనైతే ఈ గవర్నమెంట్ కూడా మంచి పేరు వస్తుంది. ప్రజలు కూడా చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకుంటారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నటువంటి ఈ కుంగినటువంటి పిల్లర్ల వల్ల దానికి కూడా ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది అంటూ కూడా చెప్తున్నటువంటి పైన కనిపిస్తూ ఉంది కదా, ఇది వాస్తవమేనా? ఇది ఏ విధంగా చూడొచ్చు అంటారు? కాదండి, అంత సివియర్ ఎఫెక్ట్ అయితే ఉండదండి. అది సివియర్ ఎఫెక్ట్ ఉండదు. దట్ కెన్ బి రెక్టిఫైడ్ ఇన్ నో టైమ్ అండి. మన ఇంట్లో వ్యవహారం ఇది, మన ప్రజల వ్యవహారం. అంటే ఇంట్లో వ్యవహారంలో ప్రజలు పిల్లలు అనుకున్నప్పుడు దాన్ని రెక్టిఫికేషన్ చేసుకోవడము పెద్ద పని కాదండి, చేసుకోవచ్చు. అది లేదు దాన్ని టచ్ చేయకుండా కూడా ప్రెజర్ రిలీజ్ చేసుకుంటే అంత ఎఫెక్ట్ పడదు. అంటే ఇమీడియట్ గా డిజాస్టర్ కాకుండా మాత్రం దాన్ని కంట్రోల్ చేసుకునే టెక్నాలజీస్, టెక్నిక్స్ ఉన్నాయండి, చేసుకోవచ్చు. మరి గవర్నమెంట్ థింకింగ్ లో దాన్ని ఎలా చేయాలనేది ఒక టెక్నికల్ గా చూసే పని అయితే సాల్వ్ చేయిస్తారు. దాన్ని ఇప్పుడు రెక్టిఫై చేయడానికి అంటే ఎంత సమయం పట్టొచ్చు అంటారు సార్? ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలక్ట్ అయ్యి కూడా దగ్గర 2 సంవత్సరాలన్నర అయిపోయింది. సో ఈ గ్యాప్లో ఫుల్ఫిల్ చేసే అవకాశం ఉండేనా ఒకవేళ స్టార్ట్ చేస్తే? 3 to 6 months క్లోజ్ చేయొచ్చండి ఇష్యూని. 3 months అంతే. మరి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అంటే ఎన్డీఎస్ఏ చెప్పినటువంటి వాటి ప్రకారం మేము వెళ్తా ఉన్నాం, సో దాన్ని ఫాలో అవుతా ఉన్నాం, వారు చెప్పిన విధంగా ఫాలో అవుతున్నాం అంటూ కూడా చెప్తా ఉన్నారు కదా. మరి అదే అంటే అది స్పేషియల్ ప్లానింగ్ గా వెళ్ళిపోతున్నారు వీళ్ళు. కానీ స్పెక్ట్రల్ గా ఇంజనీరింగ్ పరంగా యాక్చువల్ మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వచ్చింది అనేది చెక్ చేయాలండి. ఎందుకంటే కన్స్ట్రక్షన్ టైంలో కూడా అది జియోమార్ఫాలజీ డేటా ప్రకారము, బోర్ వెల్ డిగ్ డేటా ప్రకారము ప్రెజర్స్ ఎలా ఉన్నాయి భూమి లోపల పొరల్లో చెక్ చేసుకోకుండా కన్స్ట్రక్షన్ ఆ ఫౌండేషన్ వరకు చేసుకోవడం వల్ల వచ్చిన నష్టాలండి. యాక్చువల్ గా ఆ రివర్ బెడ్ బేసిన్ లో కొన్ని ఎవ్రీ 100 meters 200 meters కి జియోమార్ఫాలజికల్ డేటా చూసుకుంటే భూమి లోపల ఉన్న ప్రెజర్ ని కనుక కరెక్ట్ గా బేరే చేసుకుంటే, ఎందుకంటే భూమి పైన ఉన్న ప్రపంచం కన్నా భూమి లోపల ప్రపంచంలో వాటర్ చాలా ఆధిక్యత ఉంటుంది, చాలా ప్రెజర్ ఉంటుందండి దానికి. అంటే అది మల్టీ డైరెక్షన్ లో పోతా ఉంటుంది కాబట్టి దాన్ని కేర్ఫుల్ గా బేరీ చేసుకుని డైవర్ట్ చేస్తే మాత్రము అది మన స్టేట్ కూడా మంచి వాటర్ వస్తుంది. తర్వాత ఈ ఆల్టర్నేటివ్ ఎనర్జీస్ పెట్టుకోవడం ద్వారా ప్రజల మీద భారం పడదండి. అది తప్ప ఒప్పే దానికన్నా కానీ రెక్టిఫికేషన్ మెయింటెనెన్స్ చేస్తే మాత్రం పాసిబుల్ 3 to 6 months లో చేయొచ్చండి. అది అంత సీరియస్ టఫ్ టాస్క్ అయితే కాదండి.
ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పినటువంటి విషయం ఏంటంటే ఇప్పుడు వాటర్ ఎత్తిపోవడానికి కూడా ఖచ్చితంగా పవర్ బిల్లే చాలా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది అని చెప్తా ఉంది కదా సార్ ఇప్పుడు. అది పవర్ బిల్ తగ్గించవచ్చండి. ఇప్పుడున్న మీకు ఫ్లైవీల్ టెక్నాలజీ అనేది చాలా కంట్రీస్ లో డిఫెన్స్ లో వాడుతున్నారండి. అది 24 hours పనిచేస్తుంది. అంటే ఇట్స్ ఎ మ్యాగ్నెటిక్ ఇంటర్ఫేస్ ఇన్ మొబిలిటీ అండి. దాని వల్ల వచ్చింది పవర్. అది మీకు 1 మెగావాట్ కూడా మీకు హార్డ్లీ 2 crores లోపల ఉంటుందండి. అటువంటి ఫ్లైవీల్స్ టెక్నాలజీస్ ని మనము ఒక 200-300 పెట్టుకున్నామంటే ఈ కంప్లీట్ వాటర్ ని పంప్ చేయొచ్చు విత్ నో మెయింటెనెన్స్ కాస్ట్. రైతుల మీద భారము లేకుండా చేయొచ్చు. ఇప్పుడు మనకు ఏ విధంగా కొన్ని పథకాలు చేసిస్తున్నాయో అటువంటి విధంగా ఇది కూడా చూస్తే తక్కువ ఖరీదులో చేసేవచ్చండి. నాకు తెలిసి ఒక 500 కోట్ల లోపల అయిపోతుంది. అంతకంటే ఎక్కువ కాదండి దానికి. అంటే అది అంటే తలా ఒక కోఆపరేషన్ వెళ్ళే పని అయితే టెక్నాలజీని యూజ్ చేసుకుంటూ మీకు ఫ్లైవీల్ టెక్నాలజీస్ జర్మనీలో ఉన్నాయి, తర్వాత జపాన్ లో ఉన్నాయి, మన చైనాలో ఉన్నాయి, చాలా కంట్రీస్ లో ఉన్నాయి ఫ్లైవీల్ టెక్నాలజీస్. 1 మెగావాట్ 5 మెగావాట్ కూడా ఉన్నాయి. దానికి అనుగుణంగా పంప్స్ కి అనుగుణంగా ఇండక్టివ్ లోడ్స్ బేస్ చేసుకుంటే మాత్రము మెయింటెనెన్స్ జీరో ఉంటుంది, పవర్ బిల్ జీరో చేయొచ్చు. అది చేస్తే గవర్నమెంట్ ఇంకా చాలా మంచి పేరు వచ్చింది, చాలా మంచి పేరు వచ్చింది. అంటే పోయిన గవర్నమెంట్ మీద పడుతున్న పవర్ బిల్ అనే పదానికి వీళ్ళు దానికి సొల్యూషన్ ఇచ్చినట్టే అవుతుంది. కాబట్టి టెక్నాలజీని యాక్సెప్ట్ చేసి దాన్ని కరెక్ట్ గా చేసుకునే విధానం చేసుకోవాలా. 2 పొరల లోపల ప్రెజర్ ని మనం ఇంజెక్ట్ చేయాలండి. దాన్ని సక్ చేసేసి దాంట్లో వస్తున్న వాటర్ డైవర్ట్ చేసుకుంటే అది బేసిన్ లో ఉన్న క్యాల్కులేషన్స్ ఆఫ్ కర్ణాటక గానీ ఆంధ్ర గానీ వాళ్ళకు కూడా అది అంతు చెక్కని విధంగా మనం వాటర్ తీసుకునే వ్యవస్థ కూడా ఉంటుందండి. మనకి వాటిని డైవర్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మన ఏరియాలో ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి ప్రెజర్ వల్ల ఈ బ్యారేజెస్ దగ్గర పిల్లర్స్ కుంటున్నాయి అనే విధానంలో దాన్ని రెక్టిఫై చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన నైపుణ్యత, కమిట్మెంట్, ఇంజనీర్స్ కి కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ లే చేసి మాత్రం ఇది సాల్వ్ చేయొచ్చు సార్. ఇది అంటే దూరదృష్టితో ఆలోచించి చేసినటువంటి ప్రణాళిక అంటూ కూడా కేసీఆర్ గతంలో చెప్పినటువంటి వైనం కనిపిస్తూ ఉంది. ఇది వాస్తవమే సార్. దూరదృష్టి అంటే ఇప్పుడు ఎల్నినో ప్రభావంతో మనము అల్లాడిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తే ఒకవేళ స్టోర్ చేసినటువంటి ఆ వాటర్ని తెలంగాణ వ్యాప్తంగా సస్యశ్యామలం చేసేటువంటి అవకాశం ఉంటుందంటూ కూడా దూరదృష్టితో మేము చేశామంటూ కూడా చెప్పారు. ఇది వాస్తవమేనా? ఇది అనుకోవచ్చా ఇట్లా? రిఫ్లెక్షన్ ప్రకారం చూసుకుంటే స్టేట్ మొత్తానికి స్ప్రెడ్ అవుతుంది వాటర్. గత రోజుల్లో ఉన్న ఈ స్కేర్సిటీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్, గత రోజుల్లో ఉన్న బ్యారల్ ల్యాండ్స్ మనకు లేవండి. ఇప్పుడు తెలంగాణ గ్రీన్ బెల్ట్ కంప్లీట్ కనపడుతుంది మనకి. అంటే దాని ఏంటంటే మనకి వాటర్ రిసోర్స్ అనేది ఒక అప్రోచ్ ని ఇచ్చారు. కాకపోతే వీళ్ళకి ఏంటంటే టెక్నికల్ గా దాన్ని హ్యాండిల్ చేయడము చేయలేకపోయారు. అంటే అన్ని నేనే చేస్తాను అనుకునే యాంగిల్ వెళ్ళినప్పుడు ఎక్స్పర్ట్స్ యొక్క ఒపీనియన్స్ తీసుకోవాలి. ఆల్టర్నేటివ్ టెక్నాలజీస్ అనగానే మీకు ఖచ్చితంగా పవర్ బిల్ జీరో వచ్చే విధంగా డిజైన్ చేసుకుంటే అది ప్రజలకి క్వశ్చన్ మార్క్ రాదండి. అలా పాసిబుల్ అవుతుందా సార్? అవుతుండేనా అలా జీరో పవర్ బిల్ పాసిబుల్ అవుతుండేనా సార్? క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి, అది ఎక్కువ కాదు సార్. అది ఎందుకంటే దానికి కావాలంటే మనము పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ లో వేరే కంట్రీ వాళ్ళకి ఇచ్చి దాన్ని ఆపరేట్ చేసి కొంత పేరు తీసుకోమంటే పోతుంది. మనం వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలంటే. ఎందుకంటే మ్యాగ్నెటిక్ వీల్ బేస్డ్ మీకు జీరో మెయింటెనెన్స్ అండి. అసలు మెయింటెనెన్స్ ఉండదు మీకు. అవసరమైనప్పుడు తోడుకుంటారు. అది చాలా పర్ఫెక్ట్ సొల్యూషన్ అండి అది. సార్ ఓకే సార్, ఒకసారి పల్లె రామచంద్ర గౌడ్ గారు కాంగ్రెస్ టీపీసీసీ స్పోక్స్ పర్సన్ మన మీడియా డిబేట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. రైట్, చెప్పండి సార్. రామచంద్ర గౌడ్ గారు, మొత్తానికి మీరు విన్నారు లక్ష్మణరావు గారు చెప్పింది, అలాగే బండారు రామ్మోహన్ రావు గారు చెప్పినటువంటి విషయాలు చూశారు, విన్నారు. సో మరి మీరు ఏమంటారు దీనికి సంబంధించి? ఇప్పుడు ఒకవైపు ఏమో వరదలు వస్తూ ఉన్నాయి, ఉన్నటువంటి గేట్లు ఎత్తేసినటువంటి వైనం కనిపిస్తూ ఉంది. సో మరి మీరు చెప్తా ఉన్నట్టు చాలా డేంజర్ సిచ్యువేషన్లో ఉంది అనేటువంటి దాన్ని కూడా బలంగా తీసుకెళ్ళినటువంటి వైనం కనిపించింది కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి. సో మరి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ చూస్తేనేమో వరదలు భారీగా వస్తూ ఉన్నాయి, దాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారా, లేకపోతే ఇంకేమన్నా మీరు చెప్పి చేసేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారా? ఏమనుకుంటారు మీరు? మ్యూట్లో ఉంది అండి మీ వాయిస్ వినబడట్లా. మ్యూట్లో ఉన్నట్టు. రైట్, చెప్పండి సార్, వినిపిస్తుంది. రైట్, రావట్లా అన్ని చేసి మాట. ఓకే మాట్లాడండి.
యాక్చువల్ గా ఇది కాళేశ్వరం అనేది వాళ్ళు అంటే బీఆర్ఎస్ పార్టీ ఒక స్కామ్ లాగా చేసుకుని వాళ్ళ పార్టీ బతికించుకోవడానికి పెద్ద 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 స్కామ్ చేయడం జరిగింది. దీని మీద ఎన్నో అవకతవకలు జరిగింది. దాంట్లో కుంగిపోయింది అనేది. కాంగ్రెస్ పార్టీ ఒక టెక్నికల్ గా ఎన్డీఎస్ అంటే నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ ఆలోచనల ప్రకారం వాళ్ళు ఏ నిర్ణయం చేస్తే దాని ప్రకారం చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఎల్లంపల్లికి మనము మొన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏమన్నారంటే మనకు నీళ్లు అక్కడికి పంపుల ద్వారా చేయాలన్నారు. ఇది ఆటోమేటిక్ గా ఇప్పుడు వచ్చిన వరదల ద్వారా నిండిపోయింది. అంటే ఇప్పుడు అవసరమే లేదు, అంటే మోటార్లు స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా అవసరం ఉన్న దాన్ని ఎక్కువ ఫ్లో అవుతుంది, దాన్ని విడిచిపెట్టేస్తున్నారు. యాక్చువల్లీ ఏంటంటే పనిమంతుడు పందిరేస్తే కుక్కతో దాటి అంటే పందిరి కూలిపోయినట్టు ఇప్పుడు కేసీఆర్ గారు అనుకోండి బీఆర్ఎస్ పార్టీ చేసిన పరిస్థితిలో అది ఆ పరిస్థితి ఉంది. మనము కాంగ్రెస్ పార్టీ ఆలోచన, ప్రభుత్వ ఆలోచన, ప్రభుత్వం ఆలోచన ప్రకారం ఏంటంటే దీన్ని టెక్నికల్ గా ఇబ్బంది లేకుండా ఇప్పుడు 1,47,000 కోట్ల రూపాయలు అంటున్నారు సుమారుగా. ఈ 1,47,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనానికి సంబంధించింది నష్టం జరుగుతుంది. దానికి టెక్నికల్ గా ఇబ్బంది లేకుండా ఏ రకంగా చేస్తే బాగుంటుంది, ప్రజాధనాన్ని ఇబ్బంది కాకుండా వేస్ట్ కాకుండా అది ఏ రకంగా చేస్తే బాగుంటుంది అనేది నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ వాళ్ళు ఇచ్చిన సలహా ప్రకారం. అదే రకంగా దీంట్లో డ్యామ్ లో ఏదుందంటే నీళ్లు అంటే బాహుబలి మోటార్ల ద్వారా చేస్తే కరెంట్ బిల్లు కూడా ఎక్కువ వస్తుందనే ఆలోచన ఉంది. దాన్ని ఏ రకంగా చేస్తే ప్రజల మీద భారం అంటే ప్రజాప్రభుత్వం ఆలోచన ప్రకారం ఏంటంటే ప్రజలకు నష్టం జరగకుండా, ప్రజలపై భారం పడకుండా, రైతులకు పై భారం పడకుండా ఏం చేస్తే బాగుంటుంది అనే ఆలోచనతో మేధావుల సలహాలు. అసలు యాక్చువల్ గా ఇంజనీర్ సలహా ప్రకారం చేయలేదు, ఓన్లీ ఆయన కేసీఆర్ తనే ఇంజనీరు తనే అనే ఆ రకంగా చేసి కొద్ది ఇబ్బంది జరిగింది. ఇప్పుడు జరిగిన దాని గురించి ఆలోచన కాకుండా ఉన్నదాన్ని మనం ఏ రకంగా సక్రమంగా చేసుకుంటే బాగుంటది, ఎవరికి ఇబ్బంది లేకుండా. ఇప్పుడు ప్రజల ముఖ్యంగా ఏంటంటే ప్రజాధనం ఖర్చు చేయడం జరిగింది. ఆ ప్రజాధనం వేస్ట్ కాకుండా దాన్ని సద్వినియోగం చేసే ప్రయత్నాల్లో అందరి సలహాలు తీసుకొని ఎవరికి నష్టం జరగడం. ముఖ్యంగా ఏంటంటే అది మనం ఏదన్నా డ్యామ్ లో పూర్తిగా గేట్లు ఎత్తేయకుండా అట్లనే స్టోరేజ్ చేస్తే అది కూలిపోయే ప్రభుత్వ ప్రమాదం ఉన్నది. కొన్ని గ్రామాలతో పాటు లక్షల ప్రజలకు కూడా ఇబ్బంది జరుగుతుందని కొంతమంది సూచనలు చేస్తారు. అంటే ఇది రాజకీయ కోణంలో కాకుండా ఎవరికి నష్టం కాకుండా, ప్రజలకు నష్టం కాకుండా, ప్రజాధనం వేస్ట్ కాకుండా ఏ రకంగా చేస్తే బాగుంటుంది అనేది ఆలోచనతో చేసుకొని దాన్ని సద్వినియోగంలో తీసుకునే ప్రయత్నం తీసుకొద్దాం. ఇప్పుడు కూడా వాళ్ళు సలహాలు టెక్నికల్ గా వాళ్ళు ఏం చేస్తారు, మేధావులు ఏ రకంగా సలహాలు ఇస్తారు, దాని ప్రకారమే ముందుకు వెళ్ళాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. దీన్ని వేస్ట్ చేయొద్దు. ఎందుకంటే ముఖ్యంగా ఎవరి డబ్బు కాదు, ప్రజల డబ్బు. ఆ ప్రజల డబ్బు అనేది వేస్ట్ కావద్దు. సద్వినియోగం చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేసి సద్వినియోగం తీసుకొస్తేనే బాగుంటది. గతం జరిగిపోయిన దాని గురించి ఆలోచన. లక్ష్మణరావు గారు చెప్పింది విన్నారా సార్? నన్ను అది టెక్నికల్ గా అది మనం చేయాల్సిన నిర్ణయం కాదు కదా. వాళ్ళు ఇప్పుడు నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ వాళ్ళు ఈ సలహాలు ఏ రకంగా ఇస్తారు, దాన్ని ఏ రకంగా డెవలప్ చేస్తారు అనేది ఇప్పుడు అతను చెప్పిందని వేరే దేశాల్లో అంటే ఇండియాలో లేదు కానీ భారతదేశంలో లేదు కానీ వేరే చైనా అక్కడ ఉన్నదనే జపాన్ గురించి మాట్లాడాడు కదా. అంటే నేను కూడా అంటే కాంగ్రెస్ పార్టీ కూడా కోరుకునేది ఏంటంటే ప్రజాధనం వేస్ట్ కాకుండా దాన్ని తక్కువ ఖర్చుతోని అంటే ఇంకా కొంత ఖర్చుతోని ఏ రకంగా చేస్తే బాగుంటది. ఇప్పుడు ఇసుకలో కూలిపోయింది, అక్కడ కట్టడం ఇబ్బంది అనేది కొంతమంది మేధావులు చెప్తున్న సలహా ఉంది. అంటే ఏం చేసినా కానీ నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ వాళ్ళు ఆలోచన ప్రకారం ఏ రకంగా చేస్తే బాగుంటది, దాంట్లో ఎవరికి నష్టం జరగదు. ఎవరికంటే ముఖ్యంగా వరదలతోటి ముంచెత్తున్నటువంటి వైనం కనిపిస్తా ఉంది కదా. అవును, పునరుద్ధరణ వరదలకు అది అట్లనే స్టోరేజ్ అట్లనే ఉంటే నష్టం జరుగుతుంది. దాన్ని గేట్లు ఎత్తేసి పంపిస్తేనే బాగుంటది. అంటే నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ వాళ్ళు ఏ రకంగా మొన్నటి వరకు బీఆర్ఎస్ వాళ్ళు దాన్ని నీళ్లు తోడేయాలి అంటే ఇప్పుడు తోడేసినా కానీ కరెంట్ బిల్ వేస్ట్ అవుతుండే కదా. 1-2 days కూడా తోడేసినట్టున్నారు. అసలు యాక్చువల్ గా మోటార్లు అంటే మోటార్లు అవసరం లేకుండానే ఎల్లంపల్లి అన్ని నిండిపోయింది అనేది ఈ రోజు వార్త అంటే న్యూస్. దాని ప్రకారం అయితే మనకు ఈ మోటార్లు ఏదాన్ని యూజ్ చేయాల్సిన అవసరం లేదు, అది యూజ్ చేసినా కానీ అది వేస్ట్ గా ఇడిచిపెట్టే పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు ఆ పరిస్థితి లేకుంటేనే ఆటోమేటిక్ గా వర్షాలతోని అంటే అతి తక్కువ సమయంలో కూడా దీన్ని కంప్లీట్ చేయొచ్చు అంటూ కూడా మనకు లక్ష్మణరావు గారు చెప్పారు. అంటే ఇంతవరకు ఇప్పుడు అతి తక్కువ సమయంలో కూడా దీన్ని కంప్లీట్ చేయొచ్చు, ఆల్టర్నేట్ సొల్యూషన్స్ కూడా ఉన్నాయి. ఇంకో విషయం ఏంటంటే పవర్ బిల్ తక్కువ వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి, దానికి సొల్యూషన్ కూడా ఉన్నది. మంచి
ప్లాన్ తోటి వెళ్తే దీన్ని సక్సెస్ చేయొచ్చు అంటూ కూడా చెప్పినటువంటి వైనం కనిపిస్తుంది కదండి. ఇప్పుడు 2.5 సంవత్సరాలు దాటింది ఇప్పటికి. అతను ఒకటి చెప్పడం కాదండి, ఇప్పుడు నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ వాళ్ళు ఏం డిక్లేర్ చేస్తారు అంటే మీకు అంటే ముఖ్యంగా బీఆర్ఎస్ ఏం చెప్తుంది, జాప్యం చేస్తుంది, ఖచ్చితంగా దీని మీద కాంగ్రెస్ గవర్నమెంట్ జాప్యం చేస్తుందంటూ కూడా మీ మీద విమర్శలు చేస్తూ ఉన్నారు. లేదండి, అంటే రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రజాధనం ఇప్పుడు వ్యక్తిగతంగా ఆ పార్టీకి సంబంధించింది, ఆ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించింది కాదు. ప్రజల డబ్బు, ఆ ప్రజల డబ్బును దుర్వినియోగం అంటే ఇబ్బంది కాకుండా మనం ఇప్పుడు ఎంత ఖర్చు పెట్టినా అది వేస్టేజ్ కాకుండా చూడాలి. ఇప్పటికీ అంటే 1,47,000 కోట్ల రూపాయలు అనేది అనుకుంటున్నాము. మరి ఎంత ఖర్చు చేసిండ్రు, దాని మీద ఎంత జరుగుతుంది, మళ్ళీ రీపేమెంట్ కూడా జరుగుతుంది ఆల్రెడీ. అయితే దాంట్లో మనకు ఇప్పుడు 17 గేట్లు ఎత్తేసిండ్రు, దాంట్లోకి సంబంధించి అంటే గేట్లకు సంబంధించి కూడా అక్కడ స్టోరేజ్ ఉంటే ఇబ్బంది జరుగుతుంది అనేది కూడా నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ ఇస్తుంది. ఇప్పుడు లక్ష్మణ్ రావు గారు బాధ్యత తీసుకొని అంటే ప్రభుత్వానికి ఖచ్చితంగా టైం ఇచ్చి ఆ రకంగా చేస్తే బాగుంటుందా అనే ఆలోచన చేస్తే దాని గురించి ఇబ్బంది లేదు. ఇప్పుడు మనము ఇంజనీర్ల సలహా లేకుంటేనే బీఆర్ఎస్ లక్ష్మణ్ రావు గారు ఏం చెప్పారంటే ఒక ఫ్యామిలీ దాన్ని గతం గురించి ఆలోచన లేదు. ఇప్పుడు గతం గురించి కాదండి, ఒక ఫ్యామిలీ లాగా మనం అనుకుంటే ఖచ్చితంగా అధికారులు చెప్పిన సూచనల ప్రకారం, అధికారులు చెప్పిన ప్రకారము దీనికి సంబంధించిన వాళ్ళు ఇచ్చిన సూచన ప్రకారమే పోతే బాగుంటుందని ప్రభుత్వ ఉద్దేశం అండి. ప్రభుత్వ ఉద్దేశం, కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం. ప్రజలు అంటే వాళ్ళు టెక్నికల్ గా ఏ రకంగా ఇస్తే దాన్ని మనం ఫాలో అప్ చేయడానికి ఎలాంటి ఇబ్బంది లేదు. దాని గురించి ఆలోచన జరుగుతుంది. 1-2 days లో దాని మీదపై నిర్ణయం కూడా జరుగుతుంది. ఇప్పుడు మాత్రం వరదలు వచ్చిన దాన్ని స్టోరేజ్ చేయాలన్నా, విడిచిపెట్టాలన్నా, గేట్లు తీసి పెట్టాలన్నా అనేది కూడా ఆలోచన చేస్తున్నారు. దాన్ని బట్టి నిర్ణయం చేస్తారు. ఇది వ్యక్తిగత అంటే పార్టీకి సంబంధించింది కాదు. ప్రభుత్వం కూడా ఏంటంటే ఎవరికి ఇబ్బంది జరగకుండా ఆలోచన చేస్తుంది. జరిగిపోయిన దాని గురించి నష్టాన్ని ఏ రకంగా పూరించుకోవాలి, దాన్ని ఎట్లా సద్వినియోగం చేసుకోవాలి, ఆ డ్యామ్ కూడా సద్వినియోగం చేసే ప్రయత్నం జరుగుతుంది. దానికి ఖచ్చితంగా మనము అందరి సలహాల ప్రకారమే టెక్నికల్ గా తీసుకొని దాని ప్రకారమే ముందుకు పోతుంది కాంగ్రెస్ పార్టీ. ప్రజాధనాన్ని దుర్వినియోగం కాకుండా, దాన్ని అంటే వేస్ట్ కాకుండా, ఇప్పుడు జరిగిపోయింది వేస్ట్ అనేది కాకుండా దాన్ని సద్వినియోగం తీసుకురావడానికి ఏం చేయాలో ఆ ప్రయత్నం చేయడానికి నిపుణుల సలహాలను, సూచనల ప్రకారమే వెళ్తుందని మీ ద్వారా తెలియజేస్తున్నాను. రైట్. మల్లెపాక యాదగిరి గారు బీఆర్ఎస్ నాయకులు మన మీడియా డిబేట్లో పార్టిసిపేట్ చేస్తా ఉన్నారు. వెల్కమ్ సార్. మీరు చెప్పండి, మొత్తానికి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో వరదలు వచ్చి పొంగిపోతున్నటువంటి వైనం కనిపిస్తూ ఉంది, గేట్లు కూడా ఎత్తేసారు. దాంతోపాటు ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎన్డీఎస్ఏ ఏం చెప్తే అదే మేము చేస్తాము, ఎందుకంటే ప్రజాధనం వృధా కావద్దు, ఖచ్చితంగా సేఫ్టీ ప్రొటెక్షన్స్ తోటి మేము ముందుకెళ్తాం, కానీ ఎలాంటి తొందరపాటు నిర్ణయాలతో మేము వెళ్ళము అంటూ కూడా చెప్తున్నటువంటి వైనం కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి మీరేం చెప్తారండి? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న వారికి, స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు నమస్తే. చెప్పండి. ఇప్పుడు ప్రభుత్వం ఒక ప్రణాళికాబద్ధంగా రైతుల మీద ప్రేమ ఉంటే ఎప్పటి నుంచైనా సరే రైతుల కోసం ఆలోచన చేస్తే కాళేశ్వరం నీళ్లను రైతులకు సరైన విధంగా వినియోగించుకునే విధంగా ఉండే. కానీ కేవలం రాజకీయం కోసం, బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయడం కోసం, అందులో నీళ్లు లేవు, కాళేశ్వరం కాదు కూలేశ్వరం అని చెప్పేసి అనేక అభాండాలు మోసి దాన్ని ఇన్ని రోజుల దాకా తాత్సారం చేసి రైతులకు నీళ్లు లేకుండా ఇబ్బందులు పెట్టిన సందర్భం మనం అందరం చూసినాం. ఈ రోజు ఎన్డీఎస్ఏ చెప్పింది అని అంటే అది ఏ ఉద్దేశంతో చెప్పింది అనేది ప్రజలు గమనిస్తూనే ఉంటున్నారు. ఇప్పటికైనా సరే రాజకీయాలను పక్కన పెట్టేసి భారీ వర్షాలు వస్తున్నాయి కాబట్టి కాళేశ్వరం ప్రాజెక్టును కాపాడి ప్రజలకు ఆ నీరును ప్రజలకు వినియోగించే విధంగా చూసుకోవాలని చెప్పేసి మా పార్టీ తరఫున చూపిస్తున్నాం. ఎందుకంటే మేడిగడ్డ దగ్గర ఇప్పుడు 65 గేట్లు ఎత్తేసిరు అని చెప్పేసి, ఆ తర్వాత ఢిల్లీలో ఎన్డీఎస్ఏ భేటీ అయిందని చెప్పేసి అనేక రకాలుగా వాళ్ళు చెప్పి కాళేశ్వరం ప్రాజెక్టునే మొత్తం అది కూలేశ్వరం అవుతుందని చెప్పేసి ఆ అనవసరంగా అబండాలు సృష్టించి తెలంగాణ ప్రజలకు, రైతులకు ఇబ్బందులు జరగకుండా సరైన పద్ధతిలో రైతులకు నీరును అందించి అక్కడ ఉన్నటువంటి ఆ కాళేశ్వరం ప్రాజెక్టును కాపాడాలి అని చెప్పేసి మేము మా పార్టీ తరఫున సూచిస్తున్నాం. రైట్. మరి మీ మీద విమర్శలు గుప్పించినటువంటి సిచ్యువేషన్ కూడా చూస్తూ ఉన్నాం. 1,00,000 కోట్లు బూడిదలో పోసిన పన్నీరైందంటూ కూడా చెప్పినటువంటి వైన కనిపిస్తూ ఉంది. అసలు ఇది వాస్తవమేనా? ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో మీ మీద విమర్శలు వ్యక్తమవుతా ఉన్నాయి. గతంలో చేసినటువంటి తప్పిదాల వల్లనే ఇది జరుగుతూ ఉంది. మీరు చెప్పారు కాళేశ్వరం కదా, ఇది కూలేశ్వరం అంటూ కూడా చెప్పినటువంటి వైన కనిపిస్తూ ఉంది. ఏంటి అసలు, ఏ విధంగా చూస్తారు దీన్ని? సార్, ఇప్పుడు పరిపాలన చాతగాక
ప్రజలను ఏ విధంగా పరిపాలించానో చాదక కాకుండా అది కేవలం కేసీఆర్ గారిని తిట్టుకోవడం కోసం, కేసీఆర్ గారి గత ప్రభుత్వాన్ని బదనాం చేయడం కోసం మాత్రమే ఈ రోజు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి పదవిని చేపట్టిండు. ఎందుకంటే ఆయనకు ఆ రోజు ఎలాంటి హామీలు ఇచ్చి గద్దెనెక్కిండో ఒకసారి ప్రజలకు తెలుసు. కేవలం ఆయన ఎక్కడ బహిరంగ సభలు పెట్టినా కూడా దేవుడి మీద ఒట్లు పెడతారు, కేసీఆర్ గారిని తిట్లు తిడతారు. ఆయనకు ఒట్లు తిట్లు తప్ప పరిపాలన ఏ విధంగా చేయాలనో కూడా తెలియదు, రైతులకు ఏ విధంగా నీరు ఇవ్వాలనో కూడా తెలియదు. మరి ఇప్పుడు 1,00,000 కోట్లు అప్పు చేసారు, 1,00,000 కోట్లు అవినీతి జరిగిందని చెప్తున్నారు కదా. రేవంత్ రెడ్డి గారి పిల్లనిచ్చిన మామను అడిగితే చెప్తాడు. ఆయన గతంలో మీ మీడియా సంస్థలు ఇంటర్వ్యూ తీసుకుంటే కూడా 1,00,000 కోట్లు అవినీతి జరిగింది అని చెప్తే ఆయనే చెప్పిండు కదా. 1,00,000 కోట్ల ప్రాజెక్టే కాదు అది, 1,00,000 కోట్లు ఏ విధంగా అవినీతి జరుగుతుంది. కనీసం చెప్పేటప్పుడు ఒకసారి కాంగ్రెస్ వాళ్ళకి కానీ ఎవరికైనా ఒకసారి ఆలోచన ఉండాలి, ప్రజలు నమ్మే పరిస్థితిలో ఉండాలి. 1,00,000 కోట్లు ఖర్చు కానీ ప్రాజెక్టు 1,00,000 కోట్లు అవినీతి జరిగితే మరి ఇప్పుడు కట్టినాయని ఏంటి అండి? అవన్నీ ఏడికెళ్ళి వచ్చినాయి, ఆకాశంలోకి వెళ్ళి దించిరా? మీకు ఇప్పుడు ఏది చేసినా కేవలము బీఆర్ఎస్ పార్టీని, బీఆర్ఎస్ గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చెప్పేసి అనేక రకాల సిట్లు చేసి విచారణ సంస్థలను ఏర్పాటు చేసినా కూడా ఏది జరగలేదు. ఆయన కాళేశ్వరం ప్రాజెక్టు మీద సిట్టు వేసినా కూడా, అదే విధంగా విద్యుత్ కొనుగోళ్ల మీద విచారణ చేపట్టినా కూడా, ఈ కార్ రేసింగ్ లో విచారణ చేపట్టినా ఎక్కడ ఆయనకు కొండందొవ్వి ఎలుకను కట్టిన విధంగా ఏమీ దొరకలేదు. కాబట్టి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కేటీఆర్ గారి మీద కానీ, కేసీఆర్ గారి మీద కానీ, హరీష్ రావు గారి మీద కానీ, బీఆర్ఎస్ పార్టీని కానీ అనేక విధాలుగా ఎక్కడ ఏ విధమైన దొరుకుతుందో అది కేవలం ప్రజల మైండ్ డైవర్ట్ చేయడం కోసం కేసీఆర్ గారు అవినీతి చేసిండు, 1,00,000 కోట్లు అవినీతి జరిగింది. అరే ఇప్పుడు 1,00,000 కోట్లు అవినీతి, 1,00,000 కోట్లు దోసుకున్నాడు అంటే మీరు ఏం చేసిర్రు? 8 లక్షల కోట్లు అప్పు చేసిండు, 6 లక్షల కోట్లు అప్పు చేసిండు అంటే మేము ఎంత అప్పు చేసినాం అనేది పార్లమెంట్ లో బీజేపీ ఎంపీ అడిగిన దానికి రిజర్వ్ బ్యాంకు లెక్కల ప్రకారంగా మీకు ఎన్ని లక్షల కోట్ల అప్పు అయిందో కేంద్ర ప్రభుత్వం చెప్పింది కదా. మరి దానికి ఇప్పటిదాకా మరి కాంగ్రెస్ వాళ్ళకు సోయోసలేదా? ఇప్పటిదాకా కూడా అవినీతి జరిగిందని చెప్తారు. 1,00,000 కోట్ల ప్రాజెక్టు కానప్పుడు, 1,00,000 కోట్ల ఖర్చు కానప్పుడు 1,00,000 కోట్ల అవినీతి అంటే ఇది నిజంగా నవ్విపోదురు కాక నాకేంటి సిగ్గు అన్నట్టు వారు ఏం మాట్లాడుతారో వారికే తెలియదు. వారికి ఎక్కడ ఇప్పుడు మేడిగడ్డ, ఇప్పుడు కాళేశ్వరం అనేది పెద్ద ప్రాజెక్టులు, అందులో ఒక మేడిగడ్డ బ్యారేజీలో 2 పిల్లర్లు ఉంటే 2.5 సంవత్సరాలలో 2 పిల్లర్లు రిపేర్లు చేయలేని చాతగాని ప్రభుత్వం, కేసీఆర్ గారిని బదనాం చేయాలని చెప్పేసి అనేక చెక్ డ్యామ్లు పేల్ చేసిన ప్రభుత్వం, అది ఎక్కడ ఎవరు పేల్ చేసిరు అనేది తెలియకుండా ఇప్పటిదాకా కూడా దాన్ని విచారణ చేపట్టకుండా దొంగలను దోషులను పట్టుకోలేని నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం, కేసీఆర్ గారు అంటే కేసీఆర్ గారి మీద బదనాం చేయడం, కేసీఆర్ గారు లేస్తాడా కూర్చుంటాడా? అదేనా మీరు అసలు మీరు ఆ రోజు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఏంది అవి నిలబెట్టుకోండి, రైతులకు ఇచ్చిన వాగ్దానాలు ఏంది అవి నిలబెట్టుకోండి. కావాలని జాప్యం చేస్తుందంటారా మీరు? కేవలం ఆయనకు ప్రజల మైండ్ డైవర్ట్ చేయడం కోసం, ప్రజా వ్యతిరేకతను దాన్ని డైవర్ట్ చేయడం కోసం. ఎందుకంటే ఆయన ఇచ్చిన అనేక హామీలు, 420 హామీలు, 8 గ్యారెంటీలు, ఇంకొక విషయం ఇప్పుడు కాళేశ్వరం అనేది అవినీతి అంటాడు, 8 లక్షల కోట్లు అప్పు అంటారు. మరి ఇప్పుడు 8 లక్షల కోట్లు చేసిరా, 5 లక్షల కోట్లు చేసిరా? మా ప్రభుత్వం చేసిన అప్పుల కోసం ప్రతి దానికి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు, అనేక కంపెనీలు తీసుకొచ్చిండు, సెక్రటరియట్ కట్టిండు, హైదరాబాద్ లో పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్లు కట్టించిండు, అనేక సంక్షేమ పథకాలు ఇచ్చిండు, రైతులకు రైతు బంధు ఇచ్చిండు. ఇంకొక విషయం ఇప్పుడు ఇంజనీరింగ్ అద్భుతమని ప్రచారం చేసినటువంటి ఈ ప్రాజెక్ట్, యాదగిరి గారు ఇంజనీరింగ్ అద్భుతమని ప్రచారం చేసుకునే ఈ ప్రాజెక్టుకు స్వల్ప కాలంలోనే డ్యామ్ సేఫ్టీ అథారిటీ NDSA అత్యవసర సమావేశాలు జరపాలి అనేటువంటి పరిస్థితి ఇప్పుడు వచ్చిందని జరుపుతా ఉన్నారు. కాబట్టి పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? అంటే మీరు చెప్పారు ఇంజనీరింగ్ అద్భుతమని ప్రచారం చేశారు గతంలో కూడా, సో ఇప్పటికి కూడా చెప్తా ఉన్నారు. సార్ ఇప్పుడు ఏ సేఫ్టీ గురించి వాళ్ళు విచారణ చేపించినా కూడా మేము స్వాగతిస్తాము. మీ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు, మోడీ గారు, అదే విధంగా చంద్రబాబు గారి డైరెక్షన్ లో రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారిని రేపు పొద్దున ఎక్కడ మాకు కేంద్రంలో ఇబ్బంది జరుగుతారా అని చెప్పేసి వాళ్ళిద్దరు కలిసి ఈ రేవంత్ రెడ్డి గారి రూపంలో వారు ఈయన ద్వారా నడిపిస్తున్నారు. ఇంకొక విషయం అండి, కాంగ్రెస్ ప్రభుత్వం అన్నట్లుగా కాళేశ్వరం ప్రాజెక్టు ప్లానింగ్లో, డిజైన్లో తీవ్రమైన లోపాలున్నాయని చెప్పి విమర్శిస్తూ ఉంది. దీన్ని అంగీకరిస్తారా మీరు?
అదేనండి, ఆ విధంగా చెప్తే మన అయోధ్యలో రామాలయం కూడా బీజేపీ చాలా ఛాలెంజ్ గా తీసుకుంది కదా. ఒక భారీ వర్షం పడితే మన అయోధ్య రామాలయం కూడా నీళ్లు వచ్చినాయి కదండి. ఎక్కడో ఒక చిన్న లోపం జరుగుతుంది, దాన్ని సరి చేసుకోవాలి కదా. సరి చేసుకోవాల్సిన అవసరం బాధ్యత ప్రభుత్వానికి లేదా? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అక్కడ అయోధ్యలో రామాలయం కూడా నిర్మించినప్పుడు చిన్న వర్షం వస్తే కొంచెం లీకేజీలు జరిగినాయి, రిపేర్ చేయించుకోవాల్సిన అవసరం కూడా ఉంది కదా. మేము ఎంతసేపు కేసీఆర్ ను బదనాం చేయడం కోసమేనా? మీరు ఇప్పుడు మేము 9.5 సంవత్సరాలలో అంత పెద్ద కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినాం, అనేక ప్రాజెక్టులు కట్టినాం, అనేక సంక్షేమ పథకాలు ఇచ్చినాం, హైదరాబాద్ లో సెక్రటరియట్ కట్టినాం, కమాండ్ కంట్రోల్ రూమ్ కట్టినాం. ఇన్ని చేసిన తర్వాత కూడా సరే ఇప్పుడు మనం ఇల్లు కట్టుకున్నా, మీరు ఇల్లు కట్టుకున్నా, అక్కడ ప్యానల్లో ఉన్న వాళ్ళు ఎవరు ఇల్లు కట్టుకున్నా ఎక్కడో ఒక చిన్న లోపం వల్ల ఒక చిన్న ఏదో ఒకటి జరిగినప్పుడు మనం దాన్ని రిపేర్ చేసుకోలేమా? మరి ప్రభుత్వం ఉన్నప్పుడు, ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక చిన్న 2 రిపేర్లు కుంగిపోయిన ఏదో సరే ఇంజనీర్ లోపమా, ఎక్కడో చిన్న టెక్నికల్ ఇష్యూ వల్ల అది ఒకవేళ జరిగింది అనుకోండి, దాన్ని 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఇప్పటిదాకా మీరు రిపేర్ చేయలేక చాతగాని ఒకవేళ అక్కడ కూడా మీరు రిపేర్ చేయడానికి ఆ కాంట్రాక్ట్ కంపెనీ చేస్తే దాంతో కూడా చేపియాలని చాతగాని స్థితిలో ఉన్నటువంటి ప్రభుత్వం రేపు ప్రజలకే మొరుగా పెడతా చెప్పండి. రైట్ 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 రామ్మోహన్ రావు గారు మీరు చెప్పండి. అందుకని విషయ ప్రజ్ఞానం లేకపోతే ఈ చర్చ ఇట్లాగే ఉంటది. లక్ష్మణరావు గారు నేను చెప్పింది ఏంటి, వాళ్ళిద్దరు మాట్లాడుతుంది ఇద్దరు. ఎందుకంటే ఇప్పుడు 1,47 కోట్ల రూపాయలు అనేమో రామచంద్ర 1,00,000 కోట్లే ఖర్చు కాలేదు, 89,000 కోట్లే ఖర్చు అయినాయి. 1,47 కోట్లు ఏంటంటే రేపు మళ్ళీ మన పొలాలకు నీళ్లు ఇవ్వాలంటే ఇంకా దాదాపు 60-70 వేల ఎకరాల భూమి సేకరించాలి. ఏమైందంటే నరాలు లేవు, మొత్తం అంతా స్కల్టన్ సిద్ధమైంది. నీళ్లు ఎత్తిపోసుకొని నీటి నిల్వ చేసుకుంటున్నాం, భూగర్భ జలాలు పెరుగుతాయి. అక్కడి నుంచి పంట పొలాలకు నీళ్లు పోవాలంటే ప్రతి కాలువ దువ్వాల్సింది అంటున్నాం. గతంలో పోలవరం విషయంలో పోలవరం ప్రాజెక్టు కట్టకుండానే చాలా కాలువలు దొబ్బారు. ఇవాళ మన పట్టిసీమ ఎక్కడి నుంచి వచ్చింది, ఆ కాలువ రెడీ బుద్ధి కనుక ఎత్తిపోస్తే కృష్ణానది వచ్చేసి నీళ్లు. నేనేమంటున్నా అంటే 2 రాజకీయ పార్టీలకు అవగాహన లేదు. ఇప్పుడు మనకు హరీష్ రావు గారు కానీ వాడు ఒక మంచి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు, అది కూడా మాకు వాళ్ళ పార్టీ వాళ్ళు చెప్పలేకపోతున్నారు అంటున్నాను. ఇతర ఆరోపణలు, ఒకరి మీద ఆరోపణలు దుర్మార్గం చేసుకుంటున్నారు, ఇద్దరు తప్పే అంటున్నాడు స్పష్టంగా. నేను మొదలు మాట్లాడేది యాదగిరి గారు, మీరు ఇద్దరు లేరు కనుక చెప్తున్నాను. నేను పూర్తిగా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి అధ్యయనం చేసిన వాడిని, ఇంజనీర్లతో ధర్మారావు గారు కానీ మాకు చాలా మంది ఇంజనీర్లతో కలిసి మొన్న కూడా మా బావగారు అస్థికలు కలపడానికి పోయినప్పుడు 1,00,000 క్యూసెక్ల కన్నా ఎక్కువ నీళ్ళు పోతున్నాయి. నేనేమంటున్నాను, ఇంతకుముందు లక్ష్మణరావు గారు టెక్నికల్ విషయం చెప్పారు. ఏమంటున్నానంటే ఇది కరెంట్ ఎట్లా ఆదా చేయొచ్చు చెప్పారు. నేను ఇంకొక మాట కూడా చెప్తాను. ఇది శాండ్ బ్యాగ్స్ టెక్నాలజీ ద్వారా మొత్తం కింది నుంచి దరిదాకా దొరికేదాకా ఉండి దాన్ని కింది నుంచి లేపుకరాలి. అంటే బాక్స్ టైప్ లో చేసి కింద ఇసుక ఉంటది, కింద పోయిటి పోతాయి కానీ పైనుంచి నీళ్లు పోవు అనే దానికి 85 పిల్లర్స్ ఎంత కూడా రాజకీయ పార్టీలు తెలుస్తారు. ఈ స్పష్టంగా ఇద్దరిని అంటున్నాడు. మేడిగడ్డ దాకా 85 పిల్లర్లు ఉన్నాయి, ఒకటి 65 అంటారు, 30 అంటారు, ఒకటి 20 అంటారు. రాజకీయ పార్టీలు కనీసం మీరు శిక్షణ తీసుకోండి దీని మీద అంటున్నాను, నేను హెచ్చరిస్తున్నాను కూడా. ఇట్లా మాట్లాడితే ఏమైతే మాలాంటి వాళ్ళు మాట్లాడినంత వ్యర్థం అవుతుంది. ఇవాళ ముందరికి వస్తుంది. 1,47 కోట్లు కాదు, 1,40,000 కోట్ల అంచనా ఏంటంటే రేపు ఈ మొత్తం పొలాలకు నీళ్లు ఇవ్వాలంటే కాలువలు తవ్వాలి, అప్పుడు మాత్రమే సర్కార్ వచ్చింది. పోనీ ఏ ప్రాజెక్ట్ అయినా మనకి అంచనాలకు మించి వ్యయం కాలేదా? నాగార్జున సాగర్ కాలేదా? శ్రీరామ్ సాగర్ కాలేదా? శ్రీశైలం కాలేదా? ఇవాళ ఉన్న ధరలు రేపు ఉంటాయా? రేపు ఉన్న ధరలు ఎల్లుండి ఉంటాయా? ఇదే మనకు తమిడిహెట్ నుంచి ప్రాణహిత అన్నారు, ప్రాణహిత చేవేళ్ళు అన్నారు కదా, మరి అక్కడి నుంచి అన్నప్పుడు 16,000 కోట్లు మొదలైంది, మరి 35,000 కోట్ల కిందకి వచ్చింది. ఇవాళ మరి ఎత్తిపోతల ఒక్క ఎత్తిపోత సరిపోద్ది అన్నారు, అసలు ఎత్తిపోతలే అవసరం లేదన్నారు. మరి సుందీళ్ళకి ఎందుకు తీసుకొస్తా ఉంటుంది ఇప్పుడు తమిడిహెట్ నుంచి? అందుకనే రాజకీయ పార్టీలో మన చెప్పులో కాలు పెడితే చర్చ వేరైతుంది. ఆనంద్ గారు నేను ఏమంటున్నా అంటే లక్ష్మణరావు గారు 2 విషయాలు చెప్తారు. ఎత్తిపోతలకు కూడా ఏమైందంటే నేను పోయి చూస్తే తెలుస్తుంది, సరిగ్గా ఎవరు పోతలేరు అక్కడికి. మేడిగడ్డ పైన 20 కిలోమీటర్ల పైన కన్నేపల్లి పంప్ హౌస్ ఉంది. అక్కడ 1,00,000 క్యూసెక్ల నీళ్లు ఉంటే దాన్ని ఎత్తిపోయి గ్రావిటీ ద్వారా వెనకకొస్తే నీళ్లు ఎక్కడ ఆ పైకి పోయడం మాత్రమే కరెంటు. అంతకుముందు జీరో కరెంట్ అన్న లక్ష్మణరావు గారు చాలా కరెంట్ చెప్పేవారు. ఏమంటే అంటే నీళ్లు ఎత్తిపోసిన తర్వాత అక్కడ గ్రావిటీ ద్వారా అన్నారం దానికి వస్తే నీళ్లు, అన్నారం మళ్ళీ ఎత్తిపోస్తే మళ్ళీ గ్రావిటీ ద్వారా మళ్ళీ సుందీలకు వస్తాయి. అంటే పైకి నది కింది నుంచి పోతుంది. చాలా మంది ఆంధ్రోడ్ మండలానికి వేసింది ఏంటంటే నీళ్లు కింది నుంచి పోతున్నాయి, నీరు పళ్ళ మెరుగు, నిజం దేవుడు ఎరుగు, మీదికి నీళ్ళు ఎట్లా వస్తాయి అన్నారు. ఖర్చు అయినా సరే ఇప్పుడు మా ఊళ్ళో నీళ్లు లేకుంటే అన్ని ఉప్పు నీళ్లు ఉండే, మరి 2 కిలోమీటర్ల దూరం పోయి మంచి నీళ్ళు ఎత్తుకొచ్చుకుందాం, కాళ్ళు అరుగుతాయి నూకుంటా బామనం. ఇదే అంతే, నీళ్లు తెలంగాణకు రావాలంటే ఎత్తిపోతలే పరిష్కారం కూడా మార్గం లేదు. మరి అటువంటి అప్పుడు ఎత్తిపోతల పరిష్కారం అయినప్పుడు దీనిలో అనవసరంగా చేయడం. ఇంతకుముందు యాదగిరి గారు ఒక మంచి మన ఉదాహరణ చెప్పారు. మన ఇంట్లో ఎయిర్ క్రాఫ్ట్ వస్తే ఇంట్లో కట్టుకుంటాం, మొత్తం విలేజ్ పెట్టిపోతామా లేకుంటే ఇంట్లో మనం బాగా చేసుకుంటామా? ఏం చేయాలి మనం? ఇదే అంతే అంటున్నాను.
ఇవాళ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అత్యవసర సమావేశం ఎందుకు పెట్టిందంటే రేవంత్ రెడ్డి గారు అదృష్టం నీళ్ళు పడి ఇప్పుడు ఇవాళ వర్షాలు పడ్డాయి, లేకపోతే కథ వేరే ఉంటుండే. నేను స్పష్టంగా చెప్తున్నాను. అంటే రైతులను మనం ప్రకృతి శాపం పెట్టడం కాదు, కానీ ప్రకృతి మళ్ళీ కరుణించడం వల్ల వస్తున్నది. ఇప్పటి కూడా ఎల్లంపల్లిలో 20 టీఎంసీలు ఎడనే నిండింది ఎక్కడ. నేనేమంటున్నానంటే మీద నీళ్లు మహారాష్ట్రలో అటు పైన నీళ్లు వర్షాలు పడడం వల్ల నీళ్లు వస్తున్నాయి, మంచిదే అంటున్నాను. ఇప్పుడు ఎత్తిపోయకుండా చేస్తే మంచిదే కదా. ఇది కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఈ 3 బ్యారేజీలు శాండ్ బ్యాగ్స్ టెక్నాలజీ ద్వారా, లక్ష్మణరావు గారు బాగా తెలుసు అది, దాని ద్వారా కట్టే కనుక లీకేజ్ ఉంటే కింది నుంచి పోయినా నీళ్లు నిలుస్తాయి. కాబట్టి ఎక్కువ నీటి నిల్వ ఉండడం వల్ల ప్రెజర్ ఎక్కువైంది. అంతేందుకు 2020లో ఇది ప్రారంభోత్సవం జరిగింది. అటు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, అటు పక్క ఫడ్నవీస్ గారు, ముగ్గురు ముఖ్యమంత్రులు కలిసి ఆనాడు మనకు మన ప్రారంభోత్సవం చేసింది కదా. 2023 దాకా వరదలు తట్టుకుంది కదా. 17 టీఎంసీ నిల్వ చేసిన ఇదే మేడిగడ్డ బ్యారేజ్ ఆనాడు 17 టీఎంసీ నీళ్లు నిల్వ చేసిన తట్టుకుంది కదా. 2020లో తట్టుకుంటది, 21లో తట్టుకుంటది, 22లో 23లో కూడా తట్టుకుంది కదా. 23 అక్టోబర్లో కదా. 4 వర్షాకాలాలు దాదాపు 80 లక్షల క్యూసెక్ల నీళ్లు పోతే కూడా తట్టుకుంది కదా. ఇప్పుడే 11 లక్షల క్యూసెక్లు పోతున్నాయి అంటారు, 8 లక్షల క్యూసెక్లు పోతున్నాయి అంటారు. 80 లక్షల క్యూసెక్లు పోతే కూడా అది తట్టుకోలేదా? భద్రాచలం మునుగుతుందంటారు కాంగ్రెస్ వాళ్ళ. విచిత్రమైందంటే ఇప్పుడు ఏమైతుందంటే, ఇప్పుడు బాబు మన రామచంద్ర గౌడ్ గారు తప్పు కాదు, పైన ఏం చెప్తే ఆయన వారే చెప్తున్నారు, వారు అదే చెప్తున్నారు. అయ్యే 80 లక్షల క్యూసెక్లు నీళ్లు కిందికి పోతే కూడా ప్రజాధనం వృధా కావద్దు అన్న ఉద్దేశంతో మేము అదే చెప్తున్నాను. ప్రజాధనం తిరిగిపోయింది ఎక్కడ లేదు. లక్ష్మణరావు గారు క్లియర్ చెప్పిన టెక్నికల్ చేసే వాళ్ళు 500-600 కోట్ల రూపాయలు పెడితే ఈ బ్యారేజ్ బాగా అయితే అంటున్నాడు. 500-600 వేలకు అవసరం లేదు. 2 పిల్లల భూమిని ఇంజక్షన్ ద్వారా చేసి కింది నుంచి నీళ్లు పోకుండా చేసేసుకొని శాండ్ బాక్స్ టెక్నాలజీలో కొన్ని ఏర్పాట్లు చేసుకుంటే ఆ 3 బ్యారేజ్ నింపుకోవచ్చు. ఇప్పుడు ఆనందపడుతున్నాయి, మీద నీళ్లు వస్తున్నాయి, వర్షాలు పడుతున్నాయి. రేపు ఎండాకాలం వస్తుంది, ఎక్కడికి తీసుకొస్తే నీళ్లు? ఇప్పుడు 16 టీఎంసీలు చిల్లరనేమో వేడిగడ్డ, 9 టీఎంసీలు చిల్లరేమో అన్నారము, 9 టీఎంసీలు మన సింగిల్ దగ్గర ఆకి పెట్టుకుంటే ఈ వర్షాకాలంలో ఎప్పుడైనా దీపం ఉన్నప్పుడు నీళ్ళు చక్క పెట్టుకుంటాం కదా సార్. రేపు నల్ల నీళ్ళు రావనుకుంటే మనం ఏం చేస్తాము? ఇవాళ ఉన్న చెంపు తపాలని ఆకి మగ్గు కూడా నేను పెట్టుకుంటాం. నేనేమంటున్నాను, ఈ వర్షాకాలం నీళ్ళు వెళ్ళిపోయినాక రాదు, మళ్ళీ ఎండాకాలం రావు కదా నీళ్లు. ఈ బ్యారేజీలు బాగు చేయాలి. ఇప్పుడు ఏమంటున్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రేపంటే 2027 జూన్లో జూలైలో నింపుతారట. అంటే ఆగి మీ పుణ్యకాలం కాస్త మీ ప్రభుత్వం పనితీరు కూడా ప్రభుత్వం కాల పరిమితి కూడా అయిపోతుంది. ఇంకా నోట్ల మంది చేతులైపోయి ఏముంటుంది మిగులుతుంది మీకు. కానీ నేనేమంటున్నా అంటే రాజకీయాల జోలికి పోకండి, రైతుల పట్ల ఆలోచించండి. లక్ష్మణరావు గారు నేను పూర్తిగా చెప్తున్నా, మాకు రాజకీయాలతో సంబంధం లేదు. ఇది 1,00,000 కోట్లు కూడా ఖర్చు కాలేదు, 1,50,000 కోట్లు దుర్వినియోగం అంటున్నారు. ఇప్పటికి కూడా తమ్మిడిహేట్ కాడ కట్టండి, ఎవడొద్దు అంటున్నాడు? తమ్మిడిహేట్ కాడ కట్టండి, దానిలో సుందిలకు నీళ్లు ఇవ్వండి, మళ్ళీ అక్కడికే కదా, మళ్ళీ సుందిల నుంచి మళ్ళీ ఎత్తిపోయాల్సిందే కదా. అంటే ఒక్క ఎత్తిపోతల పథకం తప్పించినట్ట మీరు తెలియజేస్తే. ఆల్రెడీ మెగా మోటార్స్ ఉన్నాయి, మెగా మోటార్స్ కూడా నడిపియకపోతే కూడా ఖరాబ్ అవుతాయి. మీ అందరికి తెలుసు, గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళే రామచంద్ర గౌడ్ గారు. మోటార్లు మొత్తం పడాకు పెడితే నడిపియకపోతే తుప్పు పట్టిపోతాయి, మోటార్లు నడవై రేపు కష్టం అవుతుంది, కాడిపోయిన మోటార్లు అంటారు. అది కూడా ఖర్చు అవుతుంది. అందుకని 2 పిల్లలు కుంగిపోయింది వాస్తవము. దానికి 500-600 కోట్ల రూపాయల కన్నా ఎక్కువ కాదు. ఎల్ఎన్టీ వాళ్ళని పెట్టుకోమని ఇచ్చింది డ్యామ్ సేఫ్టీ అథారిటీ. దాని పూర్తి పేరు కూడా రాజకీయ నాయకులు తెలుస్తలేదు అంటున్నారు, ఈ విమర్శ చేస్తున్నాను. నేషనల్ డ్యామ్ NDSA, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, సెక్యూరిటీ అథారిటీ కాదు. అయితే వీళ్ళు వేసేది ఏంటంటే, మొదటి రిపోర్ట్ ఏమో నీళ్లు నిండుగా ఉన్నప్పుడు వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు, తీసేయమన్నారు. తీసేసిన తర్వాత మరో రిపోర్ట్ ఇచ్చారు మే 2023-24. అప్పుడు ఏమన్నారంటే, ఈ కుంగిపోయిన పిల్లలను బాగు చేసుకుంటే నింపొచ్చు అని చెప్పారు. కొన్ని లీపే చేస్తున్నాయి, వాటిని బాగు చేసుకోవాలి, మిగతా 2 డ్యామ్లలో కూడా 2 బ్యారేజ్లలో అన్నారు. ఇవి పోతే ఇప్పుడు సబ్ స్టేషన్స్, రిజర్వాయర్లు, మన టన్నెల్స్, ఇవన్నీ ఇవన్నీ ఉంటే టన్నెల్స్ ఇవన్నీ 1,00,000 కోట్లు అయితే ఇప్పుడు కడితే 2,00,000 కోట్లు అయితే ఇదే కట్టే ఇవే కట్ట 2,00,000 కోట్లు అయితే 1,00,000 కోట్లు మిగిలిచ్చినట్టే కదా. ఇప్పుడు కనుక మళ్ళీ ఇవే నిర్మాణాలు చేయాలంటే 2,00,000 కోట్లు దాటుతాయి అంటున్నారు. 500 కోట్లు కదా కాంగ్రెస్. నేను ఇంకోటి చెప్తా, ప్లాన్ ఇంకొద్దాం దుర్మార్గం. కేసీఆర్ రేవంత్ రెడ్డి పక్కన పెడదాం. అసలు ఇవి ఎవరు ఇచ్చిండ్రు ఏంటి? ఇప్పుడు CWC ఒకటి ఉంది, సెంట్రల్ వాటర్ కమిషన్ ఉంది, వాళ్ళ పర్మిషన్ ఇస్తేనే కట్టింది కదా. బట్టిగా మనం ఇల్లు కట్టుకుంటే కూడా ఇంజనీర్ సంప్రదిస్తాం కదా సార్. ఒక ప్రభుత్వం ఇంత ప్రయారిటీ కడుతుంటే ఎవరిని ఇంజనీర్ సంప్రదించలేదా?
మీరు సిడబ్ల్యూసి ఇచ్చింది, పర్యావరణ మన మద్రాసు ట్రిబ్యునల్ అనుమతులు ఇచ్చింది, మూడో పైప్ లైన్ వేసి అంటే 3వ టీఎంసీకి 2 టీఎంసీ కాదు 3వ టీఎంసీకి కూడా అనుమతులు వచ్చినాయి. ఇవన్నీ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ అనుమతి ఇచ్చింది. ఇప్పుడు బీజేపీ కూడా రాజకీయం చేస్తుంది. ఏది వీళ్ళిద్దరి మధ్యన కాంగ్రెస్ బీఆర్ఎస్ కొట్టుకుంటుంటే బీజేపీ రాజకీయం చేస్తుంది. నేనంటే ఆ రాజకీయాల జోలు పోకుండా ఒక వినతి చేస్తున్నాను. రైతులు కష్టపడుతున్నారు, మంచి చోటు రేవంత్ రెడ్డి అదృష్టం వల్ల నీళ్లు మన వర్షాలు పైన పడితే ఎల్లంపల్లి నిండొచ్చు. కానీ రేపు మళ్ళీ ఎండాకాలం ఏం చేస్తామంటున్నాడు. అంటే రెండో పార్టీ ఇప్పటికీ మూడు వర్షాకాలాలు పోయినాయి, నాశనం అయిపోయినాయి. 4వ వర్షాకాలం కూడా పోకముందే ఇప్పుడు మీరు రాజకీయాల ఆట మానండి. తమ్మిడి హెల్త్ కార్డు కడతా అంటే కట్టుకోండి, ఎవడొద్దన్నాడు. ప్రజాదానం, అది కూడా ప్రజాదానం, డబ్బులు మనయే కదా. ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే మేడిగడ్డ ఆ 2 పిల్లలు రిపేర్ చేయండి. ఇప్పుడైతే సాధ్యం కాదు, ఎందుకంటే నీళ్లు వస్తున్నాయి. 8 లక్షల క్యూసెక్ నీళ్లు పోతుంటే ఎక్కడి నుంచి రిపేర్ చేస్తారు? ఎట్లయినా ఈ కాలం పోయినట్టే లెక్క. కనీసం మన అదృష్టం బాగుండి పైన నీళ్లు వస్తే ఎల్లంపల్లి దాకా నింపుకుంటే అప్పుడు కూడా శ్రీరామ్ సాగర్ ఆయకట్టు స్థిరీకరణ జరగాలంటే ఈ నీళ్లు సరిపోవు. ఏదో తుప్పురు వానలు పడుతున్నాయి, 4 రోజులు పడతాయి, పోతాయి. తర్వాత ఏం కావాలి మరి? కనుక నీళ్లు ఎత్తిపోయాల్సిన పరిస్థితి వస్తుంది. కనుక ఇప్పటికైనా సరే ఈ రిపేర్ చేయండి, నడిపించండి, రాజకీయాలు మానండి. ఇప్పటికైనా సరే ఈ రిజర్వాయర్ నింపండి. 141 టీఎంసీలు నింపడానికి అవసరం రిజర్వాయర్లు రెడీగా ఉన్నాయి, ఒట్టిపోయి ఉన్నాయి. అందుకే ఇవన్నీ పక్కన పెడతాం. ఎక్కడ బ్యారేజీలు ఏం కాదు. దేవాదుల లిఫ్ట్ అయితే పెడుతున్నా నడుస్తున్నారు, ఎక్కడి నుంచి నడుస్తున్నాయి? దేవాదుల మోటార్లు ఎక్కడి నుంచి నడుస్తున్నాయి? కాదా? కట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఎల్లంపల్లి కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే కట్టింది. ప్రభుత్వాలు ఎప్పుడు శాశ్వతం సార్? కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ కాదు, పార్టీలు శాశ్వతం కాదు కదా. మనకు వనరులు ఉండాలి, వనరులు ముఖ్యం ఉంటే అప్పుడు ఎప్పుడైనా మనం వాడుకోవచ్చు అంటున్నాను. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం తప్పు చేస్తున్నది. ఈ బ్యారేజీలు నింపాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉన్నది, ఎండాకాలంలో కాపాడుకోవాల్సిన బాధ్యత ఉన్నది. ఎక్కడ ఆయకట్టు ఉంటుంది? మీరు నాగార్జున సాగర్ డ్యామో, శ్రీశైలమో, శ్రీరామ్ సాగర్ దీన్ని పోల్చకండి. అది డ్యామ్ అంటే ఒకే దగ్గర నదికి అడ్డం కట్టి ఒకే దగ్గర ఉంటది. ఇది అట్లా కాదు. ఈ బ్యారేజీలన్నీ నీటి నిల్వ చేసుకొని పైకి ఎత్తిపోయడానికి ఈ 3 బ్యారేజీలు కట్టింది. వీటిలో ఎక్కడ కూడా 1 ఎకరం కూడా వారదు అక్కడ. ఎందుకంటే నది లోతుకుంటుంది, అటు పక్క ఇటు పక్క అడవులే ఉంటాయి. ఇప్పుడు అటు ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర అడవులే ఉన్నాయి, ఇటు పక్కన పోతే తెలంగాణ పక్క మహాదేవ్పూర్ అన్ని అడవుల భూమి ఇక్కడ సాగు అవుతుంది. వీటి ఎత్తిపోసుకున్నాక మన శ్రీపాద ఎల్లంపల్లికి వచ్చినాకనే అక్కడి నుంచి ఆయకట్టు మొదలవుతుంది. మంచిర్యాల జిల్లాలో అక్కడ ఆయకట్టు మొదలవుతుంది. అక్కడి నుంచి అంతా పై దాకా ఆఖరికి బస్వాపూర్, నల్లగొండ జిల్లాలో బస్వాపూర్ దాకా. రెండోది ఆయకట్టు స్థిరీకరణ. అంటే ఆయకట్టు స్థిరీకరణ అంటే శ్రీరామ్ సాగర్ నీళ్లు మొన్నటి దాకా కాకతీయ కాలువల హుజురాబాద్ దాటిపోకపోతుండండి. కొట్టుకున్న సందర్భాలు చూసినాం, వార్తలు రాసిన కొట్టుకున్న సందర్భాలు చూసినాం. కాకతీయ కాలం కెనాల్ కాడ ఆ మోటార్లు పెట్టి చేస్తుంటే మీరేమంటారా అని వరంగల్ జిల్లా వాళ్ళు వచ్చి మన కరీంనగర్ జిల్లా రైతుల మీద దాడి చేసిన సందర్భం చూసినాం. ఇవాళ సూర్యాపేట దాకా నీళ్లు పోయినా పోలేదా? తిరుమలగిరి దాకా నీళ్లు పోయినా పోలేదా? తొండా తిరుమలగిరి అంటే సూర్యాపేట యువతల దాకా ఉంటుంది, అక్కడ నీళ్లు పోయినా లేవా? శ్రీరామ్ సాగర్ నీరు 6 ఏళ్ళ దాకా రావాలి. ఇప్పటికి 3 దేశాలైంది కాంగ్రెస్ ప్రభుత్వం. 60 ఏళ్ళు పాలించింది. ఏమైంది? ఎక్కడ వేసిన గొక్కలు అక్కడే ఉంది. కనుక ఇప్పుడు చేయాల్సిన పని మీరు రాజకీయ ఆరోపణలు చేసుకోకుండా పద్య. కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుతమైన ప్రాజెక్టు, తెలంగాణకు వరప్రదాయని. లోపాలు జరిగినాయి. లోపాలు జరిగిన దాని మీద ఇంజనీర్లు ఉన్నారు, సిడబ్ల్యూసీ ఉన్నది, ఎన్డీఎస్ఏ ఉన్నది. ఇవాళ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కనుక ఇచ్చి వాటిని బాగు చేయమని అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ తాలకాయ పెట్టుకుంటుందని అడుగుతున్నాను. బీఆర్ఎస్ కూడా తప్పు చేసింది అంటున్నాను నేను. కాళేశ్వరం అంటే అదే అద్భుతం అని బాగా ప్రచారం చేసి పనిచేసి ఇప్పుడు ఆఖరికి ఏమైంది? కూలబడ్డే పరిస్థితి వచ్చింది కదా. ప్రచారం చేసుకోవడంలో కూడా ఒక వాస్తవ ఆధారంగా ప్రచారం చేస్తే బాగుంటే. మీరు డిస్కవరీ ఛానల్ ప్రచారం చేసింది, వాళ్ళు ఎందుకు తీసేసారో తెలియదు కానీ డిస్కవరీ ఛానల్ స్పష్టంగా చూపెట్టింది దీనిలో ఎంత లాభం అని చూపెట్టింది కదా. అందుకనే కాళేశ్వరం ప్రాజెక్ట్ రాజకీయాల వాడిలో పడి ఇది ఆగమైపోతుంది. దయచేసి రాజకీయ నాయకుల విజ్ఞప్తి ఏంటంటే దయచేసి పొండి. ఏ ప్రాజెక్ట్ ఎక్కడుంది, ఏ బ్యారేజ్ ఎక్కడుంది, ఎన్ని టీఎంసీలు పడుతుంది, ఎంత క్యూసెక్లు పోతున్నాయి, ఇవి వివరాలు తెలుసుకుంటే రేపు చర్చలో బాగుంటది. చర్చలో ఎప్పుడు కూడా వేడి పుట్టవద్దు, వెలుగు పుట్టాలి. ఇప్పుడు అసలు విషయం విడిచిపెట్టి వాడే అప్పుల గురించి లేకపోతే ఇంకెవరి గురించి మాట్లాడుకుంటున్నారు వీళ్ళందరూ కూడా, ఇద్దరు కూడా కదా రాజకీయ ఆరోపణలు చేస్తున్నారు. కానీ ఈ నేను చెప్పిన లక్ష్మణరావు గారు స్పష్టంగా చెప్పిండ్రు, కరెంట్ ఎంత తక్కువ చేసుకోవచ్చు, ఎత్తిపోస్తే ఏం లాభం అని చెప్పిండ్రు కదా. వారైతే రాజకీయ పార్టీ వాడు కాదు కదా. టీఆర్ఎస్ కు నాకు వారికైతే సంబంధం లేదు కదా. నేనేమంటున్నానంటే రాజకీయ వనరులు పడి మంచి ప్రాజెక్ట్ నాశనం చేయకండి. తెలంగాణ రైతుల ఆకాంక్షలు తీర్చకపోతే రేపు ఖచ్చితంగా కాలంబు రాగానే కాటేసి తీరుతారు, సమస్య లేదు. అది రేపు పొద్దున కాళజనారావు అదే అన్నారు, అది జరుగుతుంది అంటున్నారు. జరగక ముందే మేల్కొని ఇవాళ ఈ 141 టీఎంసీల నీటి నిల్వ చేసుకోండి, దాని ద్వారా రైతులకు నీళ్లు ఇవ్వండి, లేకపోతే కష్టమైందని నేను అంటున్నాను. రైట్. లక్ష్మణరావు గారు, క్లియర్గా మీకు ఒక సూటి ప్రశ్న. ఇప్పుడు కాంగ్రెస్ చెప్తా ఉంది, ఇప్పుడు బండారు లక్ష్మణరావు గారు, బండారు రామ్మోహన్ రావు గారు ఎంత క్లియర్గా ఎంత స్పష్టంగా వీటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిండ్రు. ఇప్పుడు కాంగ్రెస్ ఒకటి, తర్వాత బీఆర్ఎస్ ఒకటి విమర్శల మీద విమర్శలు చేస్తూ ఉన్నాయి. రైట్. ఇప్పుడు ఇది డేంజరా? దీనివల్ల ప్రమాదం ఉందా?
ఇంకొక విషయం 1,00,000 కోట్లు ఇప్పుడు మళ్ళీ ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ నుంచి నాయకులు వచ్చారు కాబట్టి మీరు మళ్ళొకసారి ఒక నిపుణులుగా మళ్ళొకసారి క్లియర్గా అసలు ఏంటి కట్టడానికి గల కారణం ఏంటి, దీనివల్ల ఇంకా బెనిఫిట్స్ ఏంటి, అసలు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో దాన్ని క్లోజ్ చేయడము, ఇప్పుడు బండారు రామ్మోహన్ రావు గారు చెప్పినటువంటి విషయం చూస్తే దాన్ని మోటార్లు ఆన్ చేయకుండా పెడితే కూడా తుప్పబట్టి ఖరాబ్ అవుతుంది, దానివల్ల అడిషనల్ ఖర్చు, ఇంకా ఇలాంటివి. సో క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తే ఒకసారి జనాలు కూడా అర్థమవుతుంది కదా సార్. ఇది బేసిక్ గా తెలంగాణ మారు ప్రదేశానికి కూడా వాటర్ ఇచ్చే ఒక ప్రక్రియలో ఇక జియోగ్రాఫికల్ టెరైన్ కండిషన్స్ బేస్ పెట్టుకొని ఇక టీచింగ్ ఆఫ్ వాటర్ అనేది సజెస్టివ్ గా వెళ్ళిందండి. అది లేకపోవడం వల్ల ఏమవుతుందంటే కొన్ని డిస్ట్రిక్ట్సే బాగుపడుతున్నాయి, కొన్ని డిస్ట్రిక్ట్సే బాగున్నాయి, కొన్ని లైక్ కరీంనగర్ అనో లేకపోతే కొన్ని డిస్ట్రిక్ట్స్ వరకు లబ్ధి పొందినాయి. కానీ అదర్వైజ్ స్టేట్ మొత్తాన్ని స్ప్రెడ్ అవడానికి కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది రైట్ ని పుట్టుపెట్టాడండి. కాబట్టి మనం చూస్తుంది ఏంటంటే ఈ యొక్క వాటర్ ని మూవ్ చేసే హైడ్రాలిక్ మిషనరీకి తక్కువ ఖరీదుగా జీరో ఖర్చుతో ఉండే టెక్నాలజీని అంటే ఒక టెక్నాలజీ ఇంటర్ఫేసింగ్, టెక్నికల్ ఆడిట్, ప్లానింగ్ ఆడిట్, ఇంజనీరింగ్ ఆడిట్ కరెక్ట్ గా చేసుకొని ఈ ప్రాబ్లం ఉన్న ఈ యొక్క 2 పిల్లర్స్ లేదా 3 పిల్లర్స్ లో ఉన్న క్రాక్స్ కానీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్న వీటిని రెక్టిఫై చేసుకోవచ్చు. ఇప్పుడున్న వాటర్ మూవ్ అవుతున్న ప్రదేశంలో మాత్రము దానికి కావాల్సింది ఆ ప్రెషర్ సక్కింగ్ అనేది మనం రిలీజ్ చేయాలా. అంటే 100 మీటర్స్, 200 మీటర్స్, 300 మీటర్స్ అలా వెళ్ళిపోయి ఈ మేడికట్ దగ్గర ఎక్కడైతే క్రాక్స్ వాటిని ప్రెషర్ రిలీజ్ చేస్తే అది సస్టైన్ అవుతుందండి. ఖచ్చితంగా వాటర్కి మొబిలిటీ ఇవ్వాలా, వాటర్కి పంపింగ్ చేయాలా. చేయడం ద్వారా మనకి ఒక 1 year వరకు మనకి వాటర్ స్టోర్ ఉంది, 1 year వరకు వాటర్ టేబుల్ ఎన్హాన్స్ అయింది అన్నప్పుడు మనకి స్టేట్ విల్ బి హైలీ బెనిఫిటెడ్ అండి. ఎందుకంటే ఇది ఒక రకంగా స్టేట్ మొత్తానికి ఉపయోగపడే ప్రాజెక్ట్ కాబట్టి దీన్ని హోలిస్టిక్ గా చూడాలా. దీని రెక్టిఫికేషన్ కి ఖచ్చితంగా మనం టెక్నికల్ ఇంటర్ఫేసింగ్ చేసుకోవాలి. ఇది రెక్టిఫికేషన్ చేయడము ఈజీ అండ్ ప్రాబ్లం అయితే కాదు. ఇది రెక్టిఫై చేయాలి, ఇమీడియట్ చేసుకోవాలా. దానికి అథారిటీస్ అడ్వైజ్ ఇచ్చినాక రెక్టిఫై చేయమంటారు. కాబట్టి మన ఇంజనీర్స్ దగ్గర పెట్టుకొని దాన్ని సాల్వింగ్ చేసుకుని ముందుకు వెళ్ళిపోవచ్చు. ఇందాక ప్రీవియస్ స్పీకర్ అన్నట్టుగా శాండ్ బ్యాగ్ టెక్నాలజీ, ఎఫిషియెంట్ టెక్నాలజీ, దాని నుంచి ఫిల్టరింగ్ ఆఫ్ వాటర్ మనం నెట్టేస్తాం. అంటే ప్రెషర్ అనేది ఇప్పుడు ఒక మదర్ కి సంచి కరువు లాగా ఏ విధంగా బెడ్ కి ప్రొటెక్టివ్ జోన్స్ ఎలా ఉంటాయో ఆ విధంగా శాండ్ బ్యాగ్స్ అనేవి ఉపయోగపడతాయి. అంటే వాటర్ ని ప్రెషర్ అనేది పిల్లకి తాకకుండా ముందుకు తీసుకుపోద్దు వాటర్. ఆ విధంగా ప్రెషర్ రిలీజ్ చేయొచ్చు ముందు 100-200 మీటర్స్ కి. తర్వాత మల్టిపుల్ లొకేషన్స్ లో బోర్ పెట్టి యొక్క జాకింగ్ కాన్సెప్ట్ ద్వారా ప్రెషర్ రిలీజ్ చేసి వాటర్ ని బయటికి పంపొచ్చు. అంటే డ్యామ్ కి లేదంటే బ్యారేజ్ కి ఎఫెక్ట్ కాకుండా ముందుకు తీసుకెళ్ళొచ్చు. తర్వాత చెప్పిన ఆల్టర్నేటివ్ ఎనర్జీస్, ఫ్లైవీల్ టెక్నాలజీ దీనికి హైలీ సూటబుల్ అండి. ఇట్ విల్ నాట్ కాస్ట్ ఈవెన్ టెన్స్ ఆఫ్ క్రోర్స్. చాలా సింపుల్ గా అయిపోద్ది వీళ్ళకి. అంటే గత గవర్నమెంట్ లో ఆల్టర్నేటివ్ ఎనర్జీ మీద దాన్ని కరెక్ట్ గా అనలైజ్ చేసుకోలేదేమో కానీ ఇప్పుడు వాటర్ స్పెడ్ అనేది ఇన్ఎవిటబుల్ అండి. ఎందుకంటే స్టేట్ మొత్తాన్ని స్ప్రెడ్ చేయాలా, స్టేట్ మొత్తానికి ఒక ఫుట్ ప్రింట్ అంటే ఫ్రాక్టల్ అంటే ఈక్వల్ ఇన్ఫ్లుయెన్షియల్ రిసోర్స్ ఇవ్వాలా, ఈక్వల్ ఎర్నింగ్స్ ఇవ్వాలా అనేది ఆ ప్రక్రియలో జరిగిన ప్రాసెస్ ఇది. అంటే దీన్ని మనము డినై చేయడానికి లేదండి. ఎందుకంటే ఈ స్టేట్ కి ఈ టెక్నాలజీ, ఈ లిఫ్ట్ ఇరిగేషన్ అనేది మ్యాండేటరీ అవుద్ది. అందరికి అందాలంటే, ప్రజలందరికీ అందాలంటే మ్యాండేటరీ అవుతుంది. కాబట్టి దాన్ని ఏం హ్యాండిల్ చేయాలనేది ముందుకెళ్లే పని అయితే నేను ఇచ్చే అడ్వైజ్ అయితే ప్రెషర్ రిలీజింగ్, రెండోది ఆల్టర్నేటివ్ ఎనర్జీస్ పెట్టుకోవడము, మూడోది ఈ యొక్క రెట్రోఫిట్ చేసి మన ప్రీవియస్ స్పీకర్ చెప్పినట్టుగా శాండ్ బ్యాగ్స్ పెట్టుకుంటూ ఈ యొక్క పిల్లర్స్ కి ఎఫెక్ట్ పడకుండా వాటర్ని నెట్టుకుంటూ వెళ్ళిపోవచ్చండి. వాటర్ ని మనకి ఒక డైరెక్షన్ ఇవ్వాలా. గుర్రానికి ఏదైతే గంతలు కట్టి ముందుకు పంపిస్తామో ఆ విధంగా వాటర్ మనం హ్యాండిల్ చేయాలి. 3 dimensional మొబిలిటీ కాబట్టి దానికి కొంచెం డైరెక్షనల్ లీడ్ ఇచ్చేసి సరిపోద్దండి. ఇది సాల్వ్ చేయొచ్చు. దీనికి ఒక కమిటీ, కమిషన్ అడ్వైస్ చేయాలంటే చేయమని అడుగుతుంది. ఎందుకంటే మనం చేయాలండి. దాన్ని చేసుకుంటే మాత్రము ఇది స్టేట్ కి ఉపయోగపడుతుంది, అందరికి ఉపయోగపడుతుంది, ప్రజలకు ఉపయోగపడుతుంది. ఖర్చు ఎక్కువైందా తక్కువైందా అంటే దాని డిఫరెంట్ ఇష్యూ అండి. ఎకనామిక్స్ అనేది డిఫరెంట్ ఇష్యూ. ఎందుకంటే ఎకనామెట్రిక్ మీటరింగ్ లో, ఎకనామెట్రిక్ మానిటరింగ్ లో, దాని ఆడిటింగ్ లో, దాని ప్రొసీజర్స్ లో క్లియర్ గా స్ప్రెడ్ ప్యాటర్న్ అక్రాస్ టేబుల్ డిస్కస్ చేసినప్పుడు ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ వేస్ట్ అయ్యింది మాత్రము తక్కువ పర్సెంటేజ్ ఉంటుంది. జాప్యం చేస్తే ఇంకా ప్రమాదం వాటిల్లో అవకాశం ఉందా? ఇంకా ఏమండి దీన్ని ఇంకా ఇలానే జాప్యం చేస్తే అంటే కంప్లీట్ చేయకుండా అంటే ఇప్పుడు ఖచ్చితంగా మనము ఒక స్కెల్టన్ ప్రిపేర్ చేసాము, ఒక నర్వస్ సిస్టమ్ జనరేట్ చేస్తున్నప్పుడు ఆ స్కెల్టన్ లో ఫాల్ట్ ఉందని నర్వస్ సిస్టమ్ మీద ఇంపాక్ట్ పడిపోతుంది.
అదేవిధంగా ఆ స్కెల్టన్ లో ఉన్న డిఫరెంట్ బోన్స్ కూడా ఎఫెక్ట్ అయిపోతాయండి. ఎందుకంటే ఒకదాని నుంచి ఇంకోదానికి ఎఫెక్ట్ వెళ్ళిపోతుంది కదా. ఇప్పుడు అల్టిమేట్ డిస్ట్రిబ్యూటరీ ఛానల్స్, డిస్ట్రిబ్యూటరీ కాలువలు స్ప్రెడ్ చేసుకున్న ప్రక్రియలో ఈ యొక్క స్కెల్టన్ లో ఉండే మెయిన్ వీటిని కనెక్ట్ చేసుకున్న పోయే ప్రక్రియలో ఎక్సెంట్రిక్ ఇంపాక్ట్ పడినప్పుడు ఆ స్కెల్టన్ కూలిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి రిట్రిఫిట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఉన్నాయి మాత్రమే మేజర్ డ్యామేజ్ అయితే కాదండి, దాన్ని మనం సక్సెస్ఫుల్ గా చేసుకోవచ్చు. చిత్తశుద్ధితో చేసే పని అయితే ముందుకు వెళ్ళిపోవచ్చు. రైట్. రామచంద్ర గారు ఫైనల్గా మీరు చెప్పండి సార్, ఒక మాటలో ఏం చెప్పదలుచుకోరు? రైట్. మొత్తానికి మనం చూసాం ఈ కాళేశ్వరంకి సంబంధించి చూస్తే ప్రధానంగా మనం ఒక్క మాట ఎందుకంటే చెప్పండి సార్. చెప్పండి. మనం ఇల్లు కట్టుకున్నాం అనుకోండి, ఇల్లు ఎవరు ఉండకపోతే పాడైపోతుంది సార్. మంచి కొత్త ఇల్లు కట్టి ఒక 1 year ఎవరు ఉండకపోతే ఏమైతుంది? అద్దాలు వలిగిపోతే కిటికీలు పోతే ఎత్తుకపోతారు ఎవరైనా బయట. ఇది కూడా అంతే. మన ప్రజాధనం 1,00,000 కోట్ల దాకా 1,90,000 కోట్లు ఖర్చు పెట్టినాం. దానిలో ఇవన్నీ చేసినాం. చాలా క్లియర్ చెప్పారు సార్ దాని గురించి. ఆ 3 బ్యారేజీలు బాగు చేసే చిత్తశుద్ధి ఉంటే ప్రజల మన కొంటారు, లేకపోతే ప్రజల సూచన చేసిన రేపు పొద్దున ఎలక్షన్ ప్రజలు తిరగబడతారు, సమస్య లేదు. అందుకని బాగు చేయమని కోరుతాం అందరం. ఫైనల్గా ఏం చెప్పదలుచుకోరు రామ్మోహన్ రావు గారు? ఒకటే సార్, ఇప్పుడు వీటిని బ్యారేజ్లు ఇప్పుడు వాళ్ళ ఎన్డీఎస్సీ రిపోర్ట్ వస్తుంది కదా, ఒక్కనాడు ఆగుదాం. ఈ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత వాళ్ళు నింపమంటారు, నింపేదాన్ని రిపేర్ చేయమంటారు. అయిపోయింది, ఇప్పుడు నీళ్ళు వస్తున్నాయి కానీ నింపలేము, మనం రిపేర్ చేయలేమని వీళ్ళు అంటారు. మళ్ళీ 1 సంవత్సరం పోతుంది. ఇది వచ్చే సంవత్సరానికైనా రెడీ అయితే చూద్దాం. రాజకీయ కారణాలతో ఆగుతుంది తప్ప ఇంకోటి ఏం లేదంటుంది. రైట్ సార్. మొత్తానికి చూసాం కాళేశ్వరానికి సంబంధించినటువంటి వరదలు అయితే పోటెత్తుతున్నాయి, తీవ్రతర వరదలు అయితే వస్తూ ఉన్నాయి. సో మరి చూద్దాం, ఇక రానున్న రోజుల్లో ఎన్డీఎస్సీ రిపోర్ట్ వచ్చినాకనే దీనికి సంబంధించి మేము ముందడుగేస్తామంటూ కూడా కాంగ్రెస్ చెప్తా ఉంది, బీఆర్ఎస్ చెప్తా ఉంది. కంప్లీట్గా ఇది రాజకీయ కోణంలో చూస్తూ ఉన్నారు. మేము చేసేటువంటి వాటికి ఖచ్చితంగా అగైనిస్ట్గా ఉన్నారు కాబట్టి దీన్ని చేయలేకపోతా ఉన్నారు, జాప్యం చేస్తూ ఉన్నారు, తెలంగాణ ప్రజలను ద్రోహం చేస్తూ ఉన్నారు అంటూ కూడా బీఆర్ఎస్ చెప్పుకొస్తూ ఉంది. సో మొత్తానికి ఇటు లక్ష్మణ్ రావు గారే కావచ్చు, ఇటు బండారు రామ్మోహన్ రావు గారే కావచ్చు, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి వైనం కనిపించింది. అసలు ఏంటి కాళేశ్వరం, వాట్ కాళేశ్వరం, దీనికి సంబంధించి కాళేశ్వరంలో ప్రయోజనాలు ఏంటి, ఇంకా ఫర్దర్గా చేయకపోతే ఎదుర్కొనేటువంటి పరిణామాలు ఏంటి అనేటువంటి పూర్తి విశ్లేషణ మనం చూసాం. సో ఇది ఇవాల్టి మీడియా డిబేట్లో పార్టిసిపేట్ చేసినటువంటి పల్లె రామచంద్ర గౌడ్ గారికి, అలాగే బండారు రామ్మోహన్ రావు గారికి, లక్ష్మణ్ రావు గారికి, మల్లెపాక యాదగిరి గారికి ధన్యవాదాలండి. ఇది ఇవాల్టి మీడియా డిబేట్ అంశం. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.